ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్య బోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ సత్సంగములో పాల్గొన్న మిగిలిన సోదర సోదరిమణులందరికీ, పెద్దలు పూజ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు, శతకోటి వందనములు. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి కూడా శతకోటి వందనములు. ఈ అహం సత్యబోధక గ్రంథ పఠనము చేయడానికి అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇందులో పాల్గొన్న మాతృమూర్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. మొన్నటి దినము అహం సత్య బోధక గ్రంథ పఠనములో మన సోదరులు శ్రీ గాదే శ్రీరామచంద్రమూర్తి గారు 1993 నవంబర్ 23న స్వామివారి జన్మదిన సందేశములో ముగిస్తూ చెప్పిన అంశం ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. మన భావములను పవిత్రం చేసుకోవాలి అనేది ఒకటి చెప్పారు. పవిత్రత, సహనము, పట్టుదల, ఈ మూడు, ప్యూరిటీ పవిత్రత, సహనము పేషెన్స్, పట్టుదల పెర్సెవరెన్స్, ఈ మూడు పీలు అనమాట, పీ క్యూబ్. ఈ మూడిటిని కూడా మనము ఆచరించాలి. స్వామి ఏం చెప్పారంటే ఈ మూడు కూడా నాలో ఉన్నాయి, స్వామిలో ఈ మూడు ఉన్నాయి, ఈ మూడే అన్ని విధాలుగా నన్ను చూసుకుంటోంది అని స్వామి చెప్పారు. ఈ మూడు ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోయినా, మనం ఎక్కడుండి ఏమి చేసినా కూడా ఏ మాత్రము కూడా భయము ఉండదు అని స్వామి ఈ 93లో జన్మదిన సందేశం ముగిస్తూ చెప్పారు. ఈ దినము 1994 నవంబర్ 23న స్వామివారి జన్మదిన సందేశములో కొన్ని అంశముల్ని తెలుసుకుందాము. అయితే ఈ సందేశములో ప్రధానమైన మెయిన్ టాపిక్ అంశం ఏంటంటే, భగవంతుడు పాత్రోచితంగా తన కర్తవ్యమును తాను నెరవేర్చాలి. ఇందులో స్వామి చెప్తున్నారు. ఇందులో ఈ 94 జన్మదిన సందేశము చాలా సరళమైన పదాలతోని మన హృదయాలలోని, మన మనస్సుల్లోని కూడా అలాగ పూర్తిగా ఆ నాటుకుపోయి రికార్డ్ అయిపోయేంత చక్కగా స్వామి ఈ సందేశం ఇచ్చారండి. నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. నేను పుస్తకం ఈ సందేశం అంతా నేను ఉదయాన్నే కూర్చొని లేచి చదువుతుంటే ఎంత చక్కగా చెప్పారు స్వామి. తర్వాత అవి మనము బుర్రలో మనం రికార్డ్ చేసుకొని అవి మనము తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యము కూడా ఆచరించేటట్టు కూడా స్వామి ఇందులో మనకి సందేశం ఇచ్చారండి. అవన్నీ ఏంటో తెలుసుకుందాం. దివ్యాత్మ స్వరూపులారా, నారాయణుడు నరావతారమును దాల్చినప్పుడు తన నిబంధనలను తాను అనుసరించక తప్పదు. నారాయణుడు అంటే భగవంతుడు, నరావతారం అంటే మానవాకారం వచ్చినప్పుడు ఈ దుష్ట రక్షణ చేయడానికి భగవంతుడు అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చినప్పుడు, మానవాకారంలో ఉన్నప్పుడు అతనికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని ఆ భగవంతుడు అనుసరించక తప్పదు. విశ్వనాటక రంగమునకు తాను సూత్రధారుడైనప్పటికీ ఇందులో అతడు కూడా ఒక పాత్రధారుడనే సత్యాన్ని మీరు మరవకూడదు. విశ్వనాటక రంగం మనం పాడుకుంటున్నాం. నటన సూత్రధారి జగన్నాథ సాయి అని పాడుకుంటున్నామండి. అంటే ఈ విశ్వనాటక రంగాన్ని, దీని అంతటినీ కూడా సూత్రధారుడు అంటే జరిపించవలసిన వాడు, నడిపించవలసిన వాడు. ఆయన కూడా ఒక పాత్రధారుడు అన్న నిజాన్ని మనం మరిచిపోకూడదు అని చెప్తున్నారు స్వామి. తన పాత్రోచిత కర్మలను తాను ఆచరించకపోయినా, తన పాత్రోచిత ప్రవర్తనలు శృతి తప్పినా, గతి తప్పినా కళలకే చాలా కళంకము ఏర్పడుతుంది అని చెప్పారు. అంటే ఏంటి, భగవంతుడి ఈ నాటక రంగంలో ఆయన పోషించవలసిన పాత్రోచిత కర్మలు అంటే ఆ పాత్ర ప్రకారం చేయవలసిన కర్మలు తాను ఆచరించకపోయినా,
తన ప్రవర్తన కూడా ఆ పాత్రకి తగ్గట్టుగా లేకపోయినా అని అది చెప్పి శృతి తప్పినా అన్నారు. ఇప్పుడు మనం ఒక పాట ఏదైనా నేర్చుకుంటాం, శృతి అంటే అక్కడ ఏంటి? తాళం, రాగం ఏవి తప్పిపోకూడదు. తప్పిపోయి అనుకోండి, కళలకోండి ఇక్కడ ఆర్ట్స్ వాటికి కూడా కళంకం ఏర్పడుతుంది. అవన్నీ అంటే ఇప్పుడు మనకి పాట చూడండి, పాడతాం, ఎక్కడైనా రాగం తప్పిపోయి ఉంటే తర్వాత పాడవలసిన లైన్ కూడా మర్చిపోతాం. అందువల్ల ఇవి ఏవి మనం ఆచరించకపోయినా మన ప్రవర్తన, భగవంతుడు తాను చేయవలసిన పనికి తన ప్రవర్తన ఆ కర్మలు కూడా ఆచరించకపోయినా మనం ఇవన్నీ చేసినప్పుడు కూడా ఏది తప్పిపోయినా మాత్రము అన్నిటికీ కూడా ఆటంకాలే ఏర్పడతాయి, చెడ్డ పేరు వస్తుంది అని స్వామి మనకి ఇందులో తెలియజేస్తున్నారు. ఇంకా దివ్యత్వమైన మానవాకారము ధరించినప్పుడు, ఇప్పుడు భగవంతుడు దైవం, అతను అతని దివ్యత్వంలో ఉన్న మనిషి అతను మానవాకారం ధరించినప్పుడు ఆదర్శ సూత్రములను ఆదర్శ ప్రవర్తనను అందించవలసి వస్తుంది అని కూడా చెప్పారు. అతను భగవంతుడే, కానీ ఆయన మానవాకారం ధరించి వచ్చినప్పుడు అతను ఆదర్శ సూత్రాలు, ఆయన ప్రవర్తన కూడా మనందరికీ ఆదర్శంగా అందించవలసిన పరిస్థితి కూడా ఉంది. హిరణ్యాక్షుడు హిరణ్య కశిపుడు నారాయణుని అన్వేషించి తమ ద్వేషమును చల్లార్చుకోవాలని అనేక ప్రయత్నాలు సల్పారు. వీళ్ళిద్దరి సంగతి మనందరికీ తెలిసిన వాళ్ళు. నారాయణుని అన్వేషించి తమ ద్వేషమును చల్లార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అక్కడికి పంచభూతములను శోధించి సాధించి చివరికి దైవత్వమే లేదని విశ్వసిస్తూ వచ్చారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ నారాయణుడు కనిపిస్తే మేము వదలము, మేము చంపేస్తాం, ఇలా చేస్తాం, ఇది చేస్తామని పంచభూతాల కోసం వాళ్ళు తపస్సులు చేసి వాటిని వాళ్ళ అధీనంలో ఉంచుకొని చివరికి అసలు దేవుడే లేడు, నారాయణుడే లేడు అని విశ్వసిస్తూ వచ్చారు. నమ్ముతూ ఏ దేవుడు లేడు, మేమే దేవుళ్ళమి, మీరందరూ వాళ్ళ పరిపాలనలో మీరందరూ మా పటాలే మీరు పెట్టుకొని మమ్మల్ని పూజించాలి అని అలాగ వాళ్ళు నమ్ముతూ వచ్చారు. కానీ కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు కాలగర్భుడు కాలస్వరూపుడైన భగవంతుడు భీకరాకారము ధరించి హిరణ్యకశిపుని చీల్చి చెండాడినాడు. అంటే ఏంటి? అక్కడ భగవంతుడు తన పాత్ర ప్రకారము ఎప్పుడు ఏది చెయ్యాలో అప్పుడే చేస్తాడు. అంటే కాలం అంటే టైం రావాలి. మనం అనుకుంటాం ఏదైనా ఒక మంచి పని జరగాలన్నా, ఒక చెడ్డ పని జరిగినా ఇది ఆ టైము అలా జరగవలసిన పరిస్థితి వచ్చిందని. కర్మలు మనం చేసేవి కారణాలంటే వాటికి హేతువు. ఏమిటి హేతువులు ఉన్నాయి? వాడికి కర్తవ్యాలు, వాళ్ళు చేసే పని వల్ల వచ్చినప్పుడు ఇంకవన్నీ ఒకేసారి టైం వచ్చేసినప్పుడు ఇంకేంటవుతుంది? అప్పుడు భగవంతుడు కాలగర్భుడు అంటే ఆయన కాలస్వరూపుడు, కాలాతీతుడు. ఆయన భగవంతుడు భీకరాకారము ధరించి హిరణ్యకశిపుని చీల్చేలా చెండాడో మనందరికీ తెలిసిన విషయం. అది కృష్ణావతారములో కూడా తాను పాత్రోచితంగా నియమాలతో నడుచుకోవలసి వచ్చింది. చూసారా? కృష్ణావతారంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన పాత్ర ఎక్కడ ఎంతవరకు పోషించాలో అంతవరకు ఆయన నియమాలతోని అనుసరించుకొని వెళ్ళారు. దానికి ఉదాహరణ స్వామి చెప్పినారు. శిశుపాలుడు అనేక విధాలుగా దూషించినా కృష్ణుడు సమయమునకై వేచియుండి, సమయం కోసం వేచియుండి ఆ సమయం రాగానే అతనిని అంతము గావించాడు. శిశుపాలుడు ఇతనికి బంధువే, మేనత్త కొడుకు, కానీ ఆయన ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని తప్పులు చేసినా అతను అలా నవ్వుతూ స్వీకరించారు స్వామి కృష్ణ భగవానుడు. వేచి ఉండి ఆ సమయం రాగానే, టైం రాగానే అతన్ని అంతం చేశారు. తర్వాత కృష్ణుడు జరాసంధునికి భయపడి పరిగెత్తుకొని పోయాడని భాగవతము బోధిస్తోంది. జరాసంధుడి సంగతి తెలిసినంటే ఏంటి? జరాసంధుడు కృష్ణ భగవానుడు ఏకంగా భయపడి పరిగెత్తుకొని పోయాడని భాగవతంలో చెప్తున్నారు. కానీ సర్వజ్ఞుడైన సర్వస్వరూపుడైన భగవంతుడు ఎక్కడికి పారిపోవడం, ఎక్కడ దాగుకోవడం అండి? ఇది కేవలం భ్రమయే, ఇది కేవలం మన భ్రాంతి అంతే. భగవంతుని తత్వాన్ని ఏనాడు విశ్వసింతురో, ఏనాడు ఆశింతురో, ఏనాడు రమింతురో ఆనాడే అది ప్రత్యక్షం అవుతుంది అని స్వామి ఇక్కడ మొదటి పేరాలో తెలియజేస్తున్నారు. మనందరికీ తెలిసిన జరాసంధుడు గురించి. అయితే కృష్ణుడు జరాసంధుడికి భయపడిపోవడం కాదు, అంటే జరాసంధుడిని ఎవరు చంపాలో అది నిర్ణయం అవుతుంది. ఆయన కృష్ణుడా మరొకరా అనేది. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిన ఈ జరాసంధుడు, కీచకుడు, భీముడు, బకాసురుడు, దుర్యోధనుడు, వీరైదుగురు ఏమిటంటే సింహబలుడు. వీళ్ళైదుగురిలోని ఎవరి చేతిలో అయితే మిగిలిన నలుగురిలో ఎవరు మొదట చనిపోతారో అతని చేతిలోనే మిగిలిన నలుగురికి కూడా
అంతముంది. అతని చేతిలోనే మిగిలిన నలుగురు కూడా చనిపోతారు. మనందరికీ తెలిసింది. మొట్టమొదటిగా భీముడి చేతిలోని బకాసురుడు చనిపోవడం తెలిసింది. ఆ తర్వాత కీచకుడు, జరాసంధుడు, లాస్ట్ లో దుర్యోధనుడు. అందుకని కృష్ణుడు ఇదేం పట్టించుకోలేదు. ఈ జరాసంధుడిని చంపవలసినది భీముడే, నేను కాదు అని ఆయన అక్కడ ఆ సమయానికి ఆ పాత్రకి తగ్గట్టుగా ఆయన నడుచుకొని అక్కడ ఆ విషయాన్ని మళ్ళీ భీముడి ద్వారా అతన్ని చంపించి అక్కడ అందరికీ కూడా ఆ ఉపశాంతి కలిగినట్టు చేశారనమాట భగవంతుడు. అంటే ఇక్కడ ఏ రకంగా కృష్ణ భగవానుడు తన పాత్ర ప్రకారం నడుచుకున్నారని స్వామిది చెప్పారు. కానీ భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి దాక్కుంటాడు, ఇదంతా మన భ్రమ. కానీ భగవంతుడి తత్వాన్ని ఎవరు నమ్ముతారో, ఎవరు ఆశిస్తూ ఉంటారో, వాటిలో ఆ భగవంతుడి తత్వంలో ఎవరైతే లయమవుతారో అది మనకి ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతుంది. మనందరం కూడా స్వామిని ఆరాధన చేస్తే ఇన్ని సంవత్సరాలు బట్టి అందరూ కూడా ఎన్నో మంచి మంచి అనుభవాలు పొంది స్వామిని ప్రత్యక్షంగా ఇంకా మాట్లాడిన వాళ్ళు, దర్శనాలు చేసుకున్న వాళ్ళు, పాద వందనాలు పొందిన వాళ్ళు, పాదానికి దర్శనాలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది మన భక్తులలో చూస్తున్నాము అని ఈ రకంగా మనం కూడా తెలుసుకోవచ్చు. తరువాతి అంశము భగవంతునికి ఆగ్రహము అనుగ్రహము రెండూ లేవు. భగవంతుడికి ఎప్పుడూ కూడా ఎవరి మీద అనుగ్రహము ఆగ్రహము రెండూ కూడా ఎప్పుడు లేవు. ఏ రకంగా అది కూడా ఏంటి, అక్కడ కూడా భగవంతుడు పాత్రోచితంగానే ఆయన నడుచుకుంటూ వెళ్ళడం వల్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ రావాలి, తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. అది దాన్ని కూడా ఇక్కడ స్వామి చెప్తున్నారు. ఈ అంశంలో చూద్దాం ఒకసారి. భగవంతుడు పాత్రోచితంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ రావాలి. దానికి ఉదాహరణ చెప్తున్నారు. నిండు సభలో ద్రౌపదిని దుర్యోధన దుశ్శాసనాదులు అనేక విధములుగా పరాభవించినప్పటికీ భగవంతుడైన కృష్ణుడు శాంతము వహించాడు. ఇతని ప్రాణము భీముని ద్వారా పోవలసిందే గాని నేను ఇందులో చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్రకు తగినది కాదు అని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా నాటకమాడుతూ వచ్చాడు. అందరు అంటారు భగవంతుడు కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు మహాభారతములో ఎక్కడికక్కడికి కూడా ఆయనకు అన్నీ తెలిసి కూడా అక్కడికి అలాగా వాళ్ళకి సలహాలు ఇచ్చి అలా చేయించి ఇక్కడేమో ఇలా నటించి ఇక్కడ ఇలా చేశారని అంటారు. కానీ ఆయన అక్కడ వాటికి తగ్గ పాత్ర పోషించి దానికి అనుగుణంగా ఆయన నడుచుకొని అక్కడ కార్యాన్ని ఆయన కర్తవ్యాన్ని ఆయన జరిపిస్తున్నారనమాట. కృష్ణుడు జీవించిన సమాజమునందే దుష్టులు దుర్మార్గులు అతనిని తిట్టరాని తిట్లు తిట్టారు, పెట్టరాని బాధలు పెట్టారు. కానీ భగవంతునికి ఆగ్రహము అనుగ్రహము రెండూ లేవు. ఎవరి స్వభావములకు తగిన ఫలితములు వారికి అందుతుంటాయి. ప్రాప్తానుసారము లభించేది ప్రభావము. అది స్వామి ఇక్కడ చెప్తున్నారు. భగవంతునికి అనుగ్రహము ఆగ్రహము రెండు ఉండవు. ఎలాగంటే పాత్ర ప్రకారం వాడు నడుచుకుంటున్నప్పుడు ప్రాప్తం ప్రకారం వాళ్ళ స్వభావం బట్టి వాళ్ళకి ఆ ఫలితాలు అందుతుంటాయి. మనకి స్వామి కూడా చాలా సందర్భాలు అనుకుంటుంటాం, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు, నాకు ఈ కొద్ది ఇవ్వలేదు, నాకు ఇంకేదో ఇవ్వలేదు, నాకు ఇంకేదో ఇవ్వలేదని. కానీ అవి కూడా స్వామికి సందర్భంలో చెప్పారు, ఎవరి ప్రాప్తం బట్టి వాళ్ళకి అవి దొరుకుతాయని. అలాగే మన ఈశ్వరంబ వారస్ వాళ్ళు మనం రోజు చెప్పుకున్న సత్సంగాలు అమ్మగారు అదే చెప్పారు. ఈశ్వరంబ గారు ఆవిడ దగ్గరికి అందరూ వచ్చి అమ్మ మీరు స్వామికి చెప్పండి మా గురించిలా అంటే, అవి నేను చెప్తే జరగదమ్మా, స్వామికి అన్నీ తెలుసు, స్వామి ఎవరికి ఏ ప్రాప్తంగా వాళ్ళకి దొరకాలో వాళ్ళకి ఆయన అందిస్తారు, అంతవరకు మనం వేచి ఉండాలి అని ఆవిడ అందరికీ చాలా సున్నితంగా సమాధానం ఇచ్చి భక్తులందరినీ పంపించేవారని మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ప్రాప్తానుసారము లభించేది ప్రభావం, పురుషార్థము చేత లభించేది స్వభావము. ఇక్కడ స్వభావం గురించి ప్రభావం గురించి కూడా స్వామి చెప్తున్నారు. ప్రాప్తం చేత మనకి లభించేది ప్రభావం అంటే దాని ఫలితం. పురుషార్థము అంటే ఏంటి మనకు తెలుసు, చతుర్విధ పురుషార్థాలు. ఈ నాలుగిట్లోని ధర్మం అర్థం కామ మోక్షం, ఈ నాలుగిట్లోని దేని చేతిలో లభించేది స్వభావం. అంటే ఈ నాలుగింటిలో మనము ఏది ఎక్కువ అనుసరిస్తామో అందులో మన స్వభావం గోచరిస్తుంది, అంటే కనిపిస్తుంది అనమాట. అందువల్ల పురుషార్థము చేత లభించేది మన స్వభావం. ప్రభావం అంటే ఏంటి, ఫలితం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు స్వామి, అసలు ప్రభావం ఏంటిట, క్షణభంగురము, స్వభావము శాశ్వతము. కానీ మానవుడు ప్రభావమును ఆధారముగా చేసుకొని స్వభావమును మరిచిపోయి తన ఇష్టానుసారముగా ప్రవర్తించడానికి పూనుకుంటున్నాడు.
ప్రభావం ఆధారంగా చేసుకొని మనం ఏదైనా ఒక పని చేసాం, దాన్ని బట్టి మనకు ఫలితం మంచిగా వచ్చిందా, ఏ రకంగా వచ్చింది అని మన స్వభావం మర్చిపోతున్నాము. తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి పూనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ స్వామి మనకి ఒక సందర్భంలో చెప్పారు, ఎన్నో సత్కర్మలు చేయడం వల్ల మనకి మనుష్య జన్మ లభించింది, మానవ జీవితం లభించింది. అలాంటి మానవ జీవితాన్ని మనము నిరంతరము సత్కర్మల చేత జీవితం గడిపితే మనకు అందులో వచ్చే ఫలితాలన్నీ మంచిగా ఉంటాయి. కానీ మానవుడు సాయిరాం వినిపించట్లేదా? సాయిరాం సాయిరాం వినిపిస్తుంది సాయిరాం. కానీ మానవుడు తన కర్మలు సత్కర్మల ద్వారా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే పాప కర్మలని చేయడం వల్ల తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, ఆ పాప కర్మలంటే ఏ రకంగా చేస్తున్నాడు అంటే స్వామి సందర్భంలో చెప్పారు, అదే జారత్వము, చోరత్వం, అసత్యం, క్షుద్రకర్మలు. ఇలాంటి దుష్కర్మలు చేసి వాటి ఫలితం చేత మానవుడు ఏంటో చేస్తున్నాడు, తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఈ ఈ రకమైన పాపకర్మలు తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేని స్థితికి తీసుకొని కూడా పోతున్నాయి అని స్వామి మనకు ఒక సందర్భంలో చెప్పారండి. ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారంటే స్వామి దీనికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. మానవుడు తన స్వభావమును మరిచిపోయి ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని ఇష్టానుసారంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఒక కళాకారుడు నాటకములో ఏదైనా వేషము ధరించినప్పుడు ఆ వేషమునకు సంబంధించిన స్క్రిప్ట్ను అంటే మాటలు పూర్తిగా నేర్చుకుంటాడు. ఓ నాటకంలో అతనికి ఒక వేషం ఇస్తారు, ఆ వేషము నేర్చుకున్నప్పుడు ఆ వేషము తగ్గ పాత్రకి తగ్గ మాటలు, డైలాగ్స్ అవి నేర్చుకుంటాడు. కానీ ఆ నాటకంలో అతను వచ్చి ఒక సీన్ వేసాక వెళ్ళిపోయిన తర్వాత మరొక సీనులో అదే నాటకంలో తాను ప్రవేశించి ఆ నాటకంలో ఒక సీన్ తర్వాత ఒక ఘట్టం అయిపోతుంది, మరొక ఘట్టములో అంటే మరో సీను, అందులో తాను ప్రవేశించినప్పుడు సందర్భానుసారంగా పాత్రానుగుణ్యంగా నటించాలి. మొదటి ఘట్టములో మొదటి సీనులో ఒక పాత్ర, రెండో ఘట్టములో రెండో సీనులో మరో పాత్ర. మొదటి పాత్రలో నేను చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాను కదా అని తెచ్చి రెండో పాత్రలో పెట్టకూడదు. ఈ రెండో పాత్రకి తగ్గట్టుగా ఆయన నటించాలి. కానీ నేర్చుకున్నాను కదా అని అన్నిటినీ ఒకే సీనిలో ఉచ్చరించడానికి వీలు కాదు. అట్లే భగవంతుడు కూడా ఈ జగన్నాటక రంగమునందు ఒక పాత్రధారుడే అని స్వామి చెప్తున్నారు. అంటే ఈయన కూడా ఏ ఒక్క జీవితం, ఏ మనిషి జీవితంలోనైనా ఒక ఘట్టములో ఒకలాగా, ఒక ఘట్టములో ఒకలాగా, అలాగే ఇంకో మనిషికి ఇంకొకలాగా, ఇలాగా ఈ జగన్నాటక రంగం నందు ఆ భగవంతుడు కూడా పాత్రధారుడే. ఆ పాత్రలకు తగ్గట్టే ఆయన కూడా మనుషులకి కర్మానుభవాలను కూడా మనకి తెలుస్తుంటాయి అన్నమాట, ఇస్తుంటాడు కూడా. కనుక సమయోచితంగా అంటే సమయం ప్రకారం పాత్రానుగుణ్యంగా తాను కొన్ని నియమాలను పాటించవలసి వస్తుంది. భగవంతుడు కూడా అంతే, తనకి ఏదో పాత్ర ఉంది కదా అని చెప్పేసి అలా కాకుండా సమయం, అందుకే టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడే మనకి భగవంతుడు చూస్తాడు. ఇవాళ అయ్యో వాళ్ళకి ఎలా ఇవాళ జరిగింది, మనకి ఇవాళ జరగలేదు అంటే మనకి రేపు మంచి టైం వస్తుంది, భగవంతుడు ఆలోచిస్తాడు అన్నట్టుగా మనము ఆలోచించుకుంటూ మన జీవితాన్ని మనం గడుపుకొని ప్రవర్తన రకంగా ఉండేటట్టుగా మానవుడు చూసుకుంటుండాలి. తరువాతి అంశము ఐశ్వర్యముతో పాటు ఔదార్యము కూడా పెరగాలి అని చెప్తున్నారు స్వామి. సంపదతో పాటు ఔదార్యం అంటే ఉదారత్వం, చారిటీ, అది కూడా మనకి పెరగాలి మానవుడిలో. భారతీయులు ప్రాచీన కాలము నుండి త్యాగమునకే పట్టము కడుతూ వచ్చారు, ధర్మమునే అందరం ఎక్కించారు, న్యాయమునకే కంకణము కట్టారు, సత్యానికే స్వాగతం పలికారు. ఈ విధమైన ప్రాచీన సంస్కృతిని ఆధునిక యుగము వారు విస్మరించారు. చూసారు, ప్రాచీన కాలం నుంచి మనకి కృత యుగము టైం అప్పటి నుంచి కూడా ఋషులు మునులు తపస్సులు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని అందరూ గడుపుతున్నా కూడా వాళ్ళందరూ కూడా త్యాగాలే చేశారు. న్యాయానికే వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడ ధర్మము ఆ ధర్మానికే వాళ్ళు అందరం ఎక్కించారు, ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ వాళ్ళు ఇంకా దేనిలోని వాళ్ళు వేరే స్వార్థంగా ఏమీ చేసుకోలేదు. సత్యానికి స్వాగతం పలికారు, అంతా సత్యమే పలకాలి. ఈ విధమైన ప్రాచీన సంస్కృతి అండి, ఏన్షియంట్ కల్చర్. ఇలాంటి కల్చర్లో ఉన్నప్పుడు ఆ మానవుడు ఎంత సుఖంగా ఉండేవాడో.
ఆధ్యాత్మిక చింతనతో ఉండే మానవులందరూ కూడా వాళ్ళు ఎంతో చక్కగా మంచిగా ప్రశాంతమైన జీవితం గడిపేవారు. అయితే ఇక్కడ ఈ ఆధునిక యుగంలో ఏం జరిగింది? మానవులందరూ కూడా ఈ సంస్కృతిని విస్మరించి కొత్త కొత్త సంస్కృతుల పట్ల ఆకర్షితులై రకరకాల ఆచార సంప్రదాయాలు, వేషభాషలు, మాట తీరు, సంభాషణలు అన్ని మారిపోయి అన్ని మార్చేసుకున్నారు ఈ ఆధునిక యుగంలో ప్రజలు. కేవలము భౌతికమైన జీవనమే ప్రధానమని, ప్రమాణమని విశ్వసించి లౌకిక జీవితానికే అంకితమైపోతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు కందమూలాలు తింటూ ఆధ్యాత్మికంగా తపస్సులు చేసుకుంటూ లౌకికమైన పనులు ఏమైనా ఆ అడవుల్లోనే ఉన్నా సరే వాళ్ళు ఈ మీద చెప్పిన లక్షణాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ధర్మం, త్యాగం, న్యాయం, సత్యం. కానీ ఇప్పుడు అవి మనకి కరుమరుగైపోయాయి. ఈనాటి మానవుడు ఎవరు ఏనాడు కని విని ఎరుగని దురవస్థలకు గురవుతున్నాడు. ఇందాక నేను అది చెప్పిన ఈ పాపకర్మల్ని చేస్తూ ఉంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే లౌకికమైన విషయ వాంఛనపై ఆసక్తి పెంచుకొని వాళ్ళు దురవస్థలకు గురవుతున్నారు. అంటే వాటి వల్ల మనకి ఏంటవుతుంది? ఆ క్షణాన ఆనందం అనిపిస్తుంది. ఇందాక చెప్పారు స్వామి, ఆ ఆనందం క్షణభంగురము అని, అది శాశ్వతం కాదు. అందువల్ల ఏంటవుతుందంటే మానవుడు ఈ లౌకిక జీవితానికి అంకితం అయిపోయి కని విని ఎరుగని దురవస్థలకి గురవుతున్నాడు, దుశ్చర్యలలో ప్రవేశిస్తున్నాడు అని చెప్పారు. ఇంకా మళ్ళీ మరొక విషయం చెప్పారు స్వామి ఇక్కడ. ప్రతి మానవుని యందు అర్ధతృష్ణ, అధికార తృష్ణ ఏనాడు లేని రీతిగా మితిమీరిపోతున్నవి. రెండు అంశాలు చెప్పారండి. అర్ధతృష్ణ, అధికార తృష్ణ. ఇక్కడ తృష్ణ అంటే ఏంటి? దాహం. అర్ధతృష్ణ అంటే ధనం. అర్థం అంటే ధనం. ఈ ధనం సంపాదించాలి. అధికార తృష్ణ, అధికారం అంటే పదవులు. ఆ పదవుల కోసం, ఆ పదవుల దాహం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అయితే ఈ రెండు అంశాల గురించి స్వామి మళ్ళీ మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఇది లేకపోతే ఏదండి? ధనం, అర్థం. అర్థం అంటే ధనం ఉండాలి. ఇది అంటే ఇక్కడ ఏంటి? అర్థం, ధనం అన్నమాట. ఇది లేకపోతే భౌతిక జీవితాన్ని గడపలేము కదా. కొంచెం డబ్బు ఉండాలి మరి మనం బతకాలంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో. కానీ ఇది మితిమీరి పోరాదు. మనకి అధిక ధనవాంఛ ఉండకూడదు. భగవంతుడు మన అవసరాలకి ఎంత ధనము ఇస్తున్నాడో ఆ ధనముని మనము సద్వినియోగపరుచుకొని మన జీవితాన్ని మనము సత్ప్రవర్తన, సక్రమమైన మార్గములో కానీ మనం నడిపించుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చెప్తున్నారు స్వామి. తర్వాత అంటే ఈ ధనము సంపాదించడంలో కూడా మనము ఏ రకంగా ఇంకా అత్యాశకు వెళ్ళిపోతున్నాం. ఆ అత్యాశకు ఏంటంటే అంతం లేదు. అంతం లేకుండా వెళ్ళిపోతుంటే మనకి ఏంటవుతుందండి? దాని ప్రభావం ఎక్కడో అక్కడ మనకి పడిపోతాం, ఖచ్చితంగా పడిపోయి. దానివల్ల మనకు పెద్దవాళ్ళు సామెతలు చెప్తారు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయని. అలాంటి పరిస్థితులు కూడా జరుగుతుంటాయి. ఇంకా స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం. ప్రపంచమును సస్యశ్యామలము గావించే సముద్రము తన హద్దులను మీరితే చాలా ప్రమాదము సంభవిస్తుంది. సముద్రం కూడా మనకి నీరు ప్రపంచానంతా సస్యశ్యామలం చేస్తుంది. నీరు తన హద్దులు మీరకూడదు. తన హద్దులను మీరితే చాలా ప్రమాదం జరుగుతాయి. మనందరికీ తెలుసును, సముద్రాల్లో సునామీలు అవి వచ్చేసాయి అనుకోండి, చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా మునిగిపోయి ఎంతో నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు ఇంకా సామి అంటే ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మనము ఎన్నో బాధలు పడుతుంటాం. కాబట్టి సముద్రానికైతే ఎలా అయితే హద్దులు ఉన్నాయో ఆ హద్దులు మీరకుండా సముద్రము కూడా ఉన్నప్పుడే మనకి బాగుంటుంది. అది తన హద్దులను మీరిపోతే ఎన్నో ఉపద్రవాలు జరుగుతాయి అని స్వామి చెప్తున్నారు. అలాగే మనిషి కూడా, మానవుడు కూడా తన హద్దులలో తన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళాలి. ఇంకా స్వామి చెప్తున్నారు, అన్నము కూడా మితముగా భుజించినప్పుడే ఆరోగ్యమును, ఆనందమును అందిస్తుంది. అమితంగా భుజించినప్పుడు అదొక విధమైన విషంగా మారిపోతుంది. ఇప్పుడు మనం అన్నం తింటాం, రోజు భోజనం చేస్తున్నాం. భోజనం చేసినప్పుడు మనకి నాలుకకి రుచులు తెలుస్తాయి కదా. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అని మన పెద్దలు సామెత చెప్తారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పదార్థం ఇష్టం అవుతుంది. ఆ పదార్థము ఇష్టముగా ఉన్నది కదా అని చెప్పేసి దాన్ని మనము అమితంగా భుజిస్తే అది ఒక విషంగా అయిపోతుంది. మితంగా తినాలి. మనకు అది ఇష్టమైన పదార్థం అయినా సరే మితంగా భుజించినప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తిన్నది ఏదో సక్రమంగా అరిగి మళ్ళీ మనం రాత్రి తినడానికి రెడీగా ఉంటాం. కానీ మధ్యాహ్నం చాలా మంచి పదార్థాలు దొరికాయి కదా అని చెప్పి శుభ్రంగా తినేస్తే మళ్ళీ రాత్రికి మనం తినలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది.
అందువల్ల ఆరోగ్యము బాగోదు, ఆనందంగా కూడా ఉండలేము. అదే విధముగా ధనాశ కూడా మితిమీరితే ప్రమాదము సంభవిస్తుంది. ధనాశ అది అర్ధ తృష్ణ. ఇక్కడ స్వామి అర్ధ తృష్ణ గురించి చెప్తున్నారు. అయితే ఈ ధనము కూడా మనం చూసారు చెప్పాను, ధనాశ అత్యాశ ఎక్కువైపోతే ప్రమాదం సంభవిస్తుంది. గౌరవ మర్యాదలను మంట కలుపుతుంది. ఇప్పుడు ధనాశ అంటే ధనం సంపాదించడం అనేది సక్రమమైన మార్గంలో మనం ధనము సంపాదిస్తే పర్వాలేదు. అక్రమ మార్గాలలో కానీ మనం ఆ ధనము కానీ సంపాదించామనుకోండి, అప్పుడు గౌరవ మర్యాదలు కూడా మంట కలిసిపోతాయి. ఈనాటి మానవులకు ధనము వల్ల మదమెక్కి తద్వారా అపర దుర్యోధనునిగా మారుతున్నాడు గాని అపర కర్ణునిగా మారడం లేదు. అయితే ఈ ధనము ఎక్కువగా మానవుడికి ఎక్కువైపో మదం ఎక్కిపోయి, ఓ నా అంతటి వాడు లేడని చెప్పి నేను ఎంత కోటీశ్వరుణ్ణి అని దుర్యోధనులాగా మారుతున్నాడు. కానీ కర్ణుడిలాగా దాన ధర్మాలు చేయటం లేదు. కర్ణుని దాన ధర్మాలన్నీ మనందరికీ తెలిసినవే. సంపద పెరిగినప్పుడు దానికి తగిన త్యాగము కూడా పెరగాలి అని స్వామి చెప్పారు. అంతే కదండి. ఈరోజు మన దగ్గర మన అవసరాలు తీరిపాక మన దగ్గర ఇంకా కొంత ధనం ఉన్నదనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఏదైనా ఎవరికైనా దానం చేయడానికి త్యాగం ఉండాలండి ముందు మనకి. అదే ఇందులో స్వామి ఇందులో చెప్పారు, ఔదార్యం ఉండాలి, ఎవరికైనా పెట్టాలి, ఏదైనా చేయాలి. ఇప్పుడు మనం ఇంట్లో పదార్థాలు వండుకుంటాం. పూర్వం వాళ్ళు మన చుట్టుపక్కల కలిసి ఉన్నప్పుడు ఇరుగు పొరుక్కి వాడు వండుకున్న పదార్థాలు ఇచ్చి పంచుకొని అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అప్పుడు ధన సహాయం వాళ్ళ దగ్గర ఎంతంత ఇవి ఉండేది కాదు. కానీ వాళ్ళు మాటతోని ప్రేమ తత్వంతోని ఇరుగు పొరుగుకి వాళ్ళ ఇంట్లో వండుకునే పదార్థాలు ఇచ్చి, ఇవాళ మీ ఇంట్లో ఇది ఉండదు, మీ ఇంట్లో మేము ఇది ఇస్తాం అని తిని పంచుకుని వాళ్ళు. ఈ రోజుల్లోని ఎవరింట్లో తలుపులే తీసుకోరు, ఎవరింట్లో ఏం వండుకున్నారో ఏం చేస్తున్నారో, లేకపోతే వాళ్ళకి ఏం వస్తున్నాయో మానుతున్నాయో పార్సిల్స్ ఏం వస్తుందో కూడా మనకి తెలియని పరిస్థితి ఈ రోజు మనకు సమాజంలో చూస్తున్నాము. అయితే ఐశ్వర్యం పెరిగినప్పుడు కూడా ఔదార్యం కూడా పెరగాలి కదా అని స్వామి చెప్పారు. చూసారండి, మనకు సంపద పెరిగింది, ఈ రోజు మన పరిస్థితి చాలా బాగుంది. అప్పుడు మనకి ఎవరికైనా పెట్టాలి, ఏదైనా చెయ్యాలి అన్న ఔదార్యం కూడా ప్రతి వ్యక్తికి ఉండాలి. పూర్వం వాళ్ళకి త్యాగం, న్యాయం, ధర్మం, సత్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవన్నీ పాటించారు. ఇవన్నీ కూడా మనం అంతా చేయలేకపోయినా కనీసం కొంతైనా చేసి మంచి మానవుడిగా మంచి మనిషిగా సమాజంలో బాగా మనము కూడా జీవించాలని స్వామి మనకి ఆశీర్వచనాలు ఇవ్వాలని, స్వామి మనందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని స్వామిని ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయిరాం. ఇంకా స్వామి ఇక్కడ చిన్న పద్యం చెప్పారండి. సౌఖ్యం అనుభవింపజాలని నరునకు ఎంత ధనమున్న ఏమి ఫలము, నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలుగబోదు పిసిరిగొట్టు. సౌఖ్యం అంటే సుఖం. నరుడు మానవుడికి ఎన్ని సుఖాలున్నా వాడు అనుభవింపజాలనప్పుడు వాడి దగ్గర ఎంత ధనం ఉంటే ఏమి ఫలము. వాడి దగ్గర ఒక మనిషి దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ వాడు దాంతో కూడా వాడు సుఖాలు అనుభవించలేడు. ఇప్పుడు మన దగ్గర మనకు కొంత డబ్బు ఉంది, మనకి కావలసిన వాటిల్లో ఆ డబ్బుని ఉపయోగించుకొని మనకి కొంచెం మినిమం ఫెసిలిటీస్ ఏమిటి మనకు అవసరము మన జీవితం గడపడానికి, మన కుటుంబం వెళ్ళడానికి అని మనం కొన్ని ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాం. అవి కూడా చేసుకోలేని వాళ్ళు ఎంత ధనం ఉంటే ఏమి ఫలం అని స్వామి అడుగుతున్నారు. నీరు గతుకు కుక్కకు ఏరు ఎంత పారిన, ఏరు బాగా పారుతుంటుందండి, అది నీరు ఏమిటి గతుకు నీరు తాగుతున్నప్పుడు అమ్మో ఇంత నీరు ఉంది ఇక్కడ, నేను తాగేస్తే ఎలాగా, కొంచెం తాగాలి అనే పిసినిగొట్టుతనము ఉన్నప్పుడు వాళ్ళకి ప్రీతి కలుగబోదు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంక ఇష్టం ఉండదు, వాటి మీద ఇష్టాలు రావు. ఆ పిసినిగొట్లకి వాళ్ళకి అది అనుభవించే యోగ్యత లేదనమాట. నేను ఒక్కోసారి అనుకుంటుంటాను బాగా, అంటే నా అఫ్ కోర్స్ మై ఒపీనియన్, చాలా డబ్బులు మనం చూస్తుంటాను ఇక్కడ చుట్టూ ఉన్న సొసైటీలో. కానీ వాళ్ళందరూ ఎవరికి ఏమి ఇవ్వడానికి ఇష్టపడరే. ఒక పని చేద్దామంటే ఏదైనా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇవ్వడానికి ముందుకు రారు. స్వామి ఏంటిది అనుకొని అని ఇంత పిసినికొట్టి అంతా వాళ్ళు ఏం పట్టుకుపోరు. మనం అంతమందిని చూస్తున్నాం చుట్టూలో, కానీ వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారా అని ఒకసారి అనుకొని, అయ్యో వీళ్ళలో మార్పు మీరే తేవాలి, భగవంతులే తేవాలి, కానీ మానవమాత్రుడు ఎవరు వీళ్ళని మార్చలేడు వీళ్ళ స్వభావాల్లో అని నేను అనుకుంటుంటానండి. ఓం శ్రీ సాయిరాం. ఈ విధముగా ఈనాటి మానవులకు ధనము అధికమైన కొలది లోభత్వము కూడా అధికమవుతున్నది. ఇంకా ధర్మ మార్గములో సంపాదించిన ధనమే మనకు సుఖము అందించలేనప్పుడు ఇంకా అధర్మంగా సంపాదించిన ధనము ఏ రీతిగా సుఖమునందిస్తుంది అని అడిగారు. ఇప్పుడు మనం ఎంత కష్టపడి పనిచేస్తాం, అది మనం ధర్మ మార్గంలో సంపాదించిన ధనం నడిచినప్పుడు ఆ ధనమే మనకి సుఖాలు ఇవ్వలేనప్పుడు ఇంక మనం ఎక్స్ట్రా డబ్బులు వచ్చాయి, అధర్మంగా వచ్చిన డబ్బు మన ఏ రీతిగా మనకు సుఖాలను ఇస్తుందండి? ఇవ్వలేదు.
కానీ చూడండి, మనకి కష్టపడి ఈ రోజు మనం రోజంతా శ్రమ కోర్చి 100, 200, 300 సంపాదించి అది ఇంటికి వచ్చాక మన కుటుంబం అంతా ఆనందించి భోజనం చేస్తే మనస్సుకున్నంత హాయి, ఆ రోజు నీకు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కడైనా దొరికింది అనుకోండి, అది నువ్వు అది ఖర్చు పెట్టుకుని నువ్వు ఆనందించలేవు. ఎందుకంటే మన మనస్సాక్షి అంగీకరించదు. అయ్యేది మనకు కష్టపడకుండా వచ్చింది ఇది అని. వెంటనే మనం ఏం చేయాలి? దాన్ని ఎక్కడో పట్టుకెళ్ళి భగవంతుని దీని దగ్గర పెట్టాలి, ఏదో గుళ్ళోనే వెయ్యాలి, స్వామి దీని సంగతి మీరే చూసుకోండి అని. కనుక అధికంగా ఉన్న ధనమును పరోపకార సంబంధమైన కర్మలలో ప్రవేశపెట్టి, అదండి మన దగ్గర అధికంగా ఒకవేళ డబ్బు ఎక్స్ట్రా ఉంది, అది మనం ఏం చేయాలి? ఇంకొకరికి ఉపకారం కలిగించే పనుల్లో మనం ఆ డబ్బుని పెట్టి త్యాగం చేయాలి. అప్పుడు అది మీకు సౌఖ్యమును అందిస్తుంది. మనము కానీ ఆ రకంగా మనం ఆ డబ్బును వాళ్ళకి, ఇప్పుడు మన సత్యసాయి సంస్థలు అందరూ మన వాళ్ళందరూ అదే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ కార్యక్రమం చేస్తున్నాం అంటే మన భక్తులందరూ కలిసి ఎవరికి తోచిన విధంగా, ఒకళ్ళు 200 ఇవ్వచ్చు, ఒకళ్ళు 100 ఇవ్వచ్చు, ఒకళ్ళు 500 ఇవ్వచ్చు, ఎలాగైనా ఆ ధనము పెట్టి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈవెన్ వరల్డ్ వైడ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్. తర్వాత అంశం అండి, నశ్రేయో నియమం వినా. ఇక రెండవ అంశం ఉందండి. స్వామి 2 విషయాలు చెప్పారు కదా మనకి, అర్ధతృష్ణ, అధికార తృష్ణ. ప్రతి మానవులను ఎక్కువగా ఉన్నాయని. ఇప్పుడు అధికార తృష్ణ రెండోది. అధికారం అంటే పదవులు. పల్లె మొదలు పట్టణము వరకు ప్రతివాడు తాను అధికారిని కావాలని ఆశిస్తున్నాడు. అధికారము కావాలంటే కొన్ని నియమాలు ఉంటున్నాయి. ప్రతివాడికి ప్రతి పదవి ఇచ్చేస్తారు ఏంటంటే? ఇవ్వరు కదా. వాళ్ళకి ప్రాప్తం ఉంటుంది, ఆ ప్రాప్తం బట్టి పదవి రావాలి. అయితే ఆ అధికారం మనం పొందాలన్నా కొన్ని నియమాలు పాటించాలి కదా అని స్వామి చెప్తున్నారు. పల్లె మొదలు అంటే ఏంటి? పల్లెల్లో గ్రామాల్లో మనకి పంచాయతీలు ఉంటాయి. ఆ పంచాయతీల్లో నాయకులు ఉంటారు, పరిపాలించే సర్పంచ్ ఏదో ప్రెసిడెంట్ ఏదో చెప్తారు. అక్కడి నుంచి దేశాన్ని పరిపాలించే పెద్ద పెద్ద సిటీస్ లో వరకు కార్పొరేషన్లు, మరి ఇంకా రాష్ట్రాలకి చీఫ్ మినిస్టర్లు, దేశానికి ప్రైమ్ మినిస్టర్, ఇలాగ ఎన్నో అత్యున్నతమైన పదవులు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా అధికారి కావాలనే మానవుడు ఆశిస్తున్నాడు. ఈ అధికారం కావాలంటే అంటే కొన్ని నియమాలు ఉన్నాయండి. ఈ నియమాలు ఏంటో స్వామి చెప్తున్నారు. ఫస్ట్ 1 విద్యా బలము, 2 బుద్ధి బలము, 3 కీర్తి బలము, 4 శీల బలము, 5 ఔదార్య బలము. చూసారా ఎంత బాగున్నాయి 5. ఈ 5 బలములు ఉన్నవాడే అధికారమునకు అర్హుడు. ప్రతి మనిషి ఎవరైనా అధికారం కావాలి, నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకునే మంచి ఉద్దేశంతో కానీ మనకి ఒక అధికారి కావాలనుకున్నప్పుడు ఈ 5 ఉండాలండి. ఈ 5 నియమాలు ఉండాలి అని స్వామి మనకి తెలియజేస్తున్నారు. అప్పుడే వాళ్ళకే అర్హత ఉంటుంది అధికారంలో కూర్చోడానికి, ఆ పదవిలో ఉండడానికి. ఈనాడు అధికారం అంటే ఏమిటో అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు. కేవలము పల్లె పంచాయతీ మొదలుకొని, పల్లె పంచాయతీ అంటే గ్రామాల్లో పంచాయతీ మొదలుకొని రాజ్యాధిపతి కావాలనే ఆశను పెంచుకుంటున్నాడు. రాజ్యాధిపతి అంటే రాజ్యాన్ని, మన దేశాన్ని పరిపాలించాలి, అంతవరకు వెళ్ళిపోవాలి. ఇక్కడ రాజ్యం అంటే మన దేశం కావాలని ఆశను పెంచుకుంటున్నాడు. దీని నిమిత్తమై తాను చేయరాని కార్యములు చేస్తున్నాడు, నడవరాని మార్గములలో నడుస్తున్నాడు, నీతి నిజాయితీలను కోల్పోతున్నాడు. సోదరుల వలె జీవించుచున్న పల్లె, ఆ పల్లెలో ఉండే ప్రజలందరినీ కూడా చీల్చి, పల్లె ప్రజలను హాయిగా అందరూ కలిసిమెలిసి, గ్రామాలు చూడండి, నా చిన్నప్పుడు పల్లెటూర్లకు వెళితే ఎంత హాయిగా ఉన్నది. అక్కడ ఏ కులం గోత్రాలు ఎవరితో సంబంధం లేదు. చక్కగా రాత్రి భోజనాలు చేసి కానీ అందరూ ఇళ్ల ముందు పంచాలు వేసుకొని బయట అందరూ వీళ్ళు వాళ్ళు అన్న బావ అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య పెదనాన్న మామయ్య అనుకొని కబుర్లు వరసలు కలుపుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా సోదరుల వలె గడుపుతున్న వాతావరణంలో ఉన్న ప్రజలను చీల్చి అనేక రకములుగా దుర్మార్గములకు గురి చేస్తున్నాడు. అనాచారములు హత్యలు చేస్తున్నాడు. అన్నదమ్ముల ప్రేమను కాల్చివేస్తున్నాడు. గ్రామాల్లో ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా ఆస్తులు ఉంటే వాటికి అన్నదమ్ములందరూ విడిపోతున్నారు ఆ డబ్బులు సంపాదించుకోవడానికి. అధికారము నిమిత్తమై ఇన్ని చెడు మార్గములలో ప్రవేశించి మానవత్వమునే మరిచిపోతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనది. అధికారము అందవలసిన వారికి దానంతట అదే వరించి వస్తుంది. అయితే మానవుని ప్రయత్నం తగినట్లుగా ఉండాలి. అది ఏమిటి? న్యాయబద్ధంగా ఉండాలి ఆ ప్రయత్నం. నశ్రేయో నియమం వినా. పరిమితి అంటే మనకి మన శ్రేయస్సుకి నియమాలు ఉండాలి.
మన శ్రేయస్సు బాగుండాలి కదా, నియమాలు లేకుండా, వినా అంటే లేకుండా కానీ మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మనము అధోపాతాళానికి వెళ్ళిపోతాము. పరిమితము లేకపోతే శ్రేయస్సే లేదు అని స్వామి చెప్పారు. కానీ ఈ రెండు తృష్ణలు ఈనాడు మితిమీరిపోయినవి. అధికార తృష్ణ, అర్ధ తృష్ణ రెండు కూడా. ఏ అవతార కాలములో గాని, ఏ యుగమునందు గాని ఇవి అంతగా మితిమీరిపోలేదు. వీటి వల్లనే లోకము అశాంతికి గురి అవుతున్నది అని స్వామి చాలా చక్కగా చెప్పారు. చూడండి, రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ ఇలాంటి దాహాలు ఎవరికీ లేవు. అందువల్ల అప్పుడు వాళ్ళు కొంత ప్రశాంతంగానే జీవితాలు గడిపారు ఆ యుగాల్లో. కానీ ఇప్పుడు మాత్రం లోకం మనకి ఎలా ఉందంటే అశాంతికి, తెల్లవారి రీతి నుంచి మనిషికి పడుకునే వరకు అశాంతితోనే జీవితం గడుపుతున్నాడు ప్రతి మానవుడు కూడా. అందువల్ల ఈ రెండు తృష్ణల వల్ల మానవ జీవితం అంతా కూడా అశాంతిలో ఉంటుందని స్వామి తెలియచేస్తున్నారు. తరువాతి అంశము, భగవంతుడు కేవలము సాక్షిభూతుడే. ఈనాడు మానవుడు భగవతత్వమును గుర్తించుకోలేకపోతున్నాడు అని స్వామి చెప్తున్నారు. ప్రతి మనిషి కూడా భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. చెట్టుకు పుట్టిన కాయ ఫలము అగుటకు కొంతకాలము పడుతుంది, అంతే కదా. మొక్క వేస్తాం, అది పెరగాలి, పిందెలు రావాలి, కాయవాలి, పండవాలి. దీని అంతటికీ టైం పడుతుంది. పక్వమైనప్పుడు, పండిపోయినప్పుడు ఆ పండు చెట్టు క్రింద నుండి పడుతుంది. అదే విధముగా మన కాలము సమీపించినప్పుడు మంచి అయినా చెడ్డ అయినా రెండు ఫలితములను అందుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. అంటే మనకి టైం సమీపించినప్పుడు, టైం రావాలని ముందే చెప్పారు కదా, భగవంతుడు తన పాత్ర ప్రకారం మరి ఆయన అనుసరిస్తున్నప్పుడు మనకి టైం రావాలి. చెట్టు నుండి పండు ఎలా టైం ప్రకారం బయటకు వస్తుందో అలాగే మనకి కూడా కాలము సమీపించినప్పుడు మంచి అయినా చెడ్డైనా, ఆ చెడ్డ ఫలితాలైనా మంచి ఫలితాలైనా మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మన చర్యల వల్లనే మనకు మంచి చెడ్డలు ఏర్పడుతున్నాయి, అంతే కదా. మనం చేసే కర్మల వల్లే మంచి చెడ్డ. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని స్వామి ఇక్కడ ఒక పద్యంలో మొదటి లైన్ చెప్పారండి. ఇదేంటంటే ఈ పద్యం 2 లైన్లు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్త్యై నిర్విషయం స్మృతం అని పద్యం. ఇదేంటంటే మోక్షమునకైనా దేనికైనా ఐహిక బంధాలన్నీ కూడా ఐహికాతీత మోక్షానికైనా సరే మన మనస్సే కారణము. మన ఏవ మనుష్యాణం అంటే మన మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కానీ కలిగి ఉంటే బంధనాలు దానితో పాటు పెరిగిపోతుంటాయి. కనుక అదే మనస్సు కానీ నిర్విషయాసక్తి అంటే విషయాల మీద, నిర్విషయం అంటే విషయాల మీద మనకు ఆసక్తి లేకపోవడము, అప్పుడు మనకి కలిగిన స్మృతం అంటే ముక్తిని పొందుతాం అని స్వామి పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కనుక మనస్సును పవిత్రమైన పరోపకార సంబంధమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. నీకు ఎవరో చెడు తలపట్టారని పరులను నిందించరాదు. మనము ఎవరికైనా ఉపకారం చేసే పనిలో మన మనస్సుని కేంద్రీకరించాలి. ఇప్పుడు అందుకే చూడండి, ఉదయం మన మనస్సు ఎలా పరిగెడుతుంటుందో, లేచి నుంచి ఇవాళ మంచి పని చేద్దాం లేస్తాం, కానీ రాత్రి మనకు మరొక అరగంట పోయి మన మనస్సు మారిపోవచ్చు. ఈ పని ఇప్పుడు ఎందుకులే, మరోసారి చేసుకోవచ్చు, తర్వాత చేయొచ్చు, ఇంకేదో పని చూద్దాం అన్నట్టు కాకుండా మనము పరోపకార సంబంధమైన మార్గంలోనే మన మనస్సు పెట్టడానికి నిరంతరం మన మనస్సు సాధన చెయ్యాలి. నీకు ఎవరో చెడు తలపెట్టారని పరులను నిందించరాదు, తిట్టకూడదు. నిన్ను శిక్షించేది వేరొక వ్యక్తి కాదు. ఇప్పుడు మనకు ఎవరైనా ఒక శిక్ష వేశారు లేదా మనని తిట్టారు, కానీ వాళ్ళు కారు, అతను కేవలం ఎవరు, నిమిత్త మాత్రుడే. అది ఏంటంటే నీ దుష్ట బుద్ధియే, మనలో ఉన్న చెడు బుద్ధిలే మనని శిక్షిస్తోంది అని స్వామి చెప్తున్నారు. నీలో ఉన్న దుష్ట బుద్ధి నిన్ను శిక్షిస్తోంది. అట్లే నీకు మంచి చేసేవాడు కూడా నిమిత్త మాత్రుడే. నీవు చేసిన సత్కర్మలే నీకు మంచిని చేకూర్చుతాయి. అది అంటే మనం చేసే సత్కర్మలే మనకి మంచిగా ఉంటాయి. అంటే ఏంటి, మనకి మంచి సంకల్పాలు మంచి బుద్ధులు పుడితే మనం మంచి సత్కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మంచి గాని చెడ్డ గాని నీ ప్రవర్తనపై ఆధారపడినవే గాని దైవానుగ్రహము లేక దైవాగ్రహము వాటికి కారణము కాదు. ఇప్పుడు ఈ మీదవి మనకి మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏది జరిగినా భగవంతుడి అనుగ్రహము ఆగ్రహం కారణం కాదు.
దైవానుగ్రహము, దైవ ప్లస్ అనుగ్రహం, దైవాగ్రహము, దైవ ప్లస్ ఆగ్రహం, ఇవేవి కూడా వాటికి కారణం కాదు. భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. ఉదాహరణ చెప్పారు స్వామి. భగవంతుడు పోస్ట్ మ్యాన్ అట. ఈ పోస్ట్ మ్యాన్ ఒకరింట్లో ఒక జాబ్ ఇస్తాడు, మరొక ఇంట్లో ఇంకో జాబ్ ఇస్తాడు. మొదటి జాబు అందుకున్న వారు గొల్లుమని ఏడుస్తారు, రెండవ జాబు అందుకున్న వారు ఫక్కున నవ్వుతారు. వీరు ఏడవడానికి, వారు నవ్వడానికి కర్త పోస్ట్ మ్యానా? కాదు, కాదు. అదే విధముగా ఎవరు ఏది చేసినప్పటికీ భగవంతుడు వాటి మంచి చెడ్డలను వారి వారికి అందిస్తున్నాడు. అది నీ ప్రవర్తన ఫలితమే గాని భగవంతుడు కేవలము సాక్షీభూతుడు మాత్రమే. అంటే మనకి మంచి జరిగినా, చెడ్డ జరిగినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదైనా వీటికి కర్తలు అక్కడ మనకి జాబ్ తెచ్చిన వాడు పోస్ట్ మ్యాన్ కాదని చెప్తున్నారు. అలాగే మనం ఏది చేసినా కూడా మంచెట్లన్నిటికీ భగవంతుడు వాటి మంచెట్లు వారి వారికి అందిస్తున్నాడు. చెడ్డ చేస్తే చెడ్డ, మంచి అయితే మంచి. ఇది నీ ప్రవర్తన ఫలితమే కానీ భగవంతుడు మాత్రం కాడు. కేవలం అతను కూడా సాక్షిభూతుడే. అతను కూడా అలాగా అతని పాత్ర ప్రకారం చేస్తూ చూస్తూ ఉండడమే. అది స్వామి అంశంలోని తెలియచేస్తున్నారండి. భారతసారథి గారు, నా టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. అయితే మనకి ఇక్కడ మనం నేర్చుకున్నవన్నీ కూడా, ఇప్పుడు చెప్పినవన్నీ కూడానండి మనందరము కూడా నిరంతరము చేస్తున్నాము, చేయడం మానలేదు, ఆచరిస్తున్నాము. కాదంటే ఇంకా బాగా ఆచరించడానికి స్వామి మనకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ బాబాని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబా గారికి, మన గురువు గారు శ్రీ ఎమ్మెల్యన్ గారికి కృతజ్ఞతాభివందనములు తెలియచేసుకుంటున్నాను. విన్న మీరందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. యాక్చువల్గా నేను ఈరోజు మాట్లాడలేనేమో అనుకున్నాను, మన చేతుల్లో ఏం లేదు, అన్నిటికీ రెడీ అయి ఉంటాను. యాక్చువల్గా ఈరోజు ఇద్దరు మహనీయుల యొక్క అవతారాలు ప్రారంభమైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు. బట్ నేను ఆల్రెడీ వేరే సత్సంగం మైండ్లో ఫిక్స్ అయ్యాను. అది చెప్పాలా ఇది చెప్పాలని ఇందాక హాఫ్ అన్ అవర్ మీమాంసలో ఉన్నాను. బట్ నేను మళ్ళీ బయటికి వెళ్ళే అవకాశం ఉంది రేపు ఎల్లుండిలో. సో నేను మనసులో ఏమనుకున్నానో అది చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడే నాకు ఆనందం. ఐ విల్ పోస్ట్ అబౌట్ శంకరాచార్య అండ్ రామానుజాచార్య. ఆల్రెడీ వన్స్ ఆర్ ట్వైస్ నరేటెడ్, 4 times చెప్పాను. ఇప్పుడు ఇందాక మేడం గారు కాకతాళీయంగా ఆవిడ సత్సంగంలో అవతారాలు, కృష్ణ పరమాత్మ వాళ్ళ పేర్లు తీసుకొచ్చింది. శ్రీకృష్ణ అవతారం గురించి కొన్ని విషయాలు చెప్పమని స్వామి నేను ఆల్రెడీ స్వామి ఇన్స్ట్రక్టెడ్ మీ మోర్ దాన్ 10 days బ్యాక్. సమయం గురించి ఆలోచిస్తున్నాను. అదేంటంటే కృష్ణుడు మాకు గురించి తెలియదా? భాగవతం మేము చాలాసార్లు చదివాం. బహుశా ఇప్పుడు నేను చెప్పే అంశాలు తెలిస్తే శ్రీరామచంద్రమూర్తి గారు ఒక్కడికే తెలియాలి. నేనంతే అనుకున్నాను. కృష్ణుడి గురించి ఏం చెప్తాడు అంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. మనకు అన్నీ తెలుసు అంటాం. కృష్ణుడు అనగా రాముడు అంటే అన్ని, రాముడి గురించి ఏం తెలుసు మనకి, కృష్ణుడి గురించి ఏం తెలుసు? నేనే ఆశ్చర్యపోయాను ఈ సత్సంగం స్వామి బృందావనంలో పిల్లలకి చెప్తుంటే. ఎన్ని విషయాలు, కొత్త విషయాలు కృష్ణ గురించి చెప్పారంటే బహుశా చెప్తే ఆయన, ఎందుకంటే గ్రంథాలు ఆయన ఫిల్టర్ చేస్తాడు కదా, శ్రీరామచంద్రమూర్తి గారికి తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరే ఎవరికాడు బేరీ చేసుకోండి. ఇందులో మీకు ఎన్ని విషయాలు తెలుసు, ఎన్ని కొత్త విషయాలు. నాకైతే అన్ని కొత్త విషయాలు కనిపించాయి. ఎందుకంటే నాకు తెలిసింది జీరో. ఒక కృష్ణ భజనతో ప్రారంభించమని చెప్పారు స్వామి. ఈ భజన ఇక్కడ ఎవడు కూడా బాగలేదు నాకు తెలుసు. నేను వచ్చి 8 సంవత్సరాలు నోబడీ సింగ్ దిస్ భజన్. మా దగ్గర అప్పుడప్పుడు పాడుతుండేవాడు. సో శ్రీకృష్ణ కర్ణామృతం అని ఒక అద్భుతమైన బృందావన్ క్యాంపస్ లో స్వామి పిల్లలతో ముచ్చరించిన అంశం. అది అద్భుతంగా ఉంది. అందుకనే శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఫోర్స్ చేశారు నన్ను, బట్ కృష్ణుడి ఫోర్స్ ఎక్కువగా ఉంది. టుడే ఐ విల్ ట్రై టు కంప్లీట్. ఇఫ్ నాట్, ఐ కెన్ కంక్లూడ్ టుమారో.
జయ జయ మోహన మురళి గోపాల. ఈ భజన ఎవడు బాగాలేదు. 8 సంవత్సరాలు చెన్నై అయింది. నోబడి ఎవడు కానీ చెన్నై వాళ్ళు బాగాలేదు. ఈ ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర 2 రాష్ట్రాల్లో ఎవడు బాడినాడు కనుక. జయ గిరిధర బృందావన పాల. పాల అన్నారో బాల అంటారో తెలియదు. లిరిక్స్ చూడండి. జయ జయ మోహన మురళి గోపాల. జయ హే మాధవ ఘన ఘనలి. ఎవడో ప్రయోగాలు చేస్తున్నారు పంచాలి. సాయిరామ్ సార్. ఎవరు చేస్తున్నారు లైవ్ స్ట్రీమింగ్? ఎవడో టచ్ చేస్తున్నారు గారు. జయ హే మాధవ ఘన ఘన లీల. ఇది మాధవ మాసం అండి. కాకతాళీయంగా ఈ సత్సంగం బహుశా ఐ సెలెక్టెడ్ లాంగ్ బ్యాక్. ఐ సెలెక్టెడ్ ఈ సత్సంగ లాంగ్ బ్యాక్. ఈ మాధవ మాసంలో రావటము. జయ హే మాధవ ఘన. ఏమి వర్ణిస్తామండి. నేను అన్నాడు ఎల్ఎస్పి. మనకేం తెలుసు ఎల్ఎస్పి ఉన్నాడో లేడో ఆయన నాకు తెలియదు. చూసేప్పుడు టైం లేదు నాకు. 1400 రోజులు చెప్పుకున్నా కానీ నేను కొత్త విషయాలు చెప్పాడు ఆయన రాఘవేంద్రరావు. మనకి ఏం తెలుసు స్వామి గురించి? ఆ మహనీయుడే 400 సంవత్సరాలు అయితే కించిత్ చదవలేపాడు. గుప్పెడు చదివేట. మనం ఎంత, మన చదువు ఎంత, మన తెలివితేటలు ఎంత, మనకు తెలిసిందంత. మనం కించిత్ నెలవు. ఆయన సర్వజ్ఞుడు భగవంతుడు. ఏ అవతారమైనా సర్వజ్ఞుడండి. సర్వజ్ఞుడు అయినా కించికుడు పక్కన వచ్చి కూర్చుంటాడు. నేను ఆయన చెప్పినట్టు ప్రకారం పిహెచ్డీ చదివిన ఫస్ట్ క్లాస్ వాడు పక్కన కూర్చుంటే మనం ఏమనుకుంటున్నాం? ఆ పిహెచ్డీ వాడిని కూడా మన ఫస్ట్ మన తోపతే మన ఫ్రెండే అనుకుని బిహేవ్ చేస్తున్నాం. అలానే చేసాం. స్వామి అవతార కాలం అంతా కూడా అలానే చేసుకున్నాం. ఈయన కేవలము దేహ స్వరూపుడు, దేహంతో వచ్చాడు అనుకున్నాం. ఆయన లోపల ఉన్న దేహిని గుర్తించిన కొంతమంది మాత్రమే ఉంటారు. అలాగనే కృష్ణుడు కూడా అవతార కాలంలో కృష్ణుని ఎంతమంది గుర్తించారు, రాముడిని ఎంతమంది గుర్తించారు? జయ హే మాధవ ఘన ఘన లీల. జయ హే మాధవ. మా దగ్గర ఒకసారి ఉన్నారండి, అలా పాడుతూ కింద పడిపోయాడు. ఎంత అదృష్టవంతులు కారణం జన్మలు వాళ్ళు. రామాలయంలో ఇట్లా భజన పాడుతూ కొలాప్స్ అయిపోయాడు. అంకాంగ్ చేస్తూ మళ్ళీ బయటికి రాలేదు. దేహాన్ని వదిలిపెట్టాడు. ఎంత కారణ జన్మలండి. మా అత్తగారు ఒక పక్కన, ఈయన ఒక పక్కన అనమాట. మా రామకృష్ణపూర్లో మా సమితికి మూల స్తంభాలు. జయ మీరా ప్రభు రాధే గోపాల. జయ మీరా ప్రభు రాధే గోపాల. జయ జయ మోహన మురళి గోపాల. అటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం అని అద్భుతమైన టాపిక్. ప్రేమ స్వరూపులారా, సర్వభూతములందు ఏ ఆత్మ కలదో నా యందు ఉన్న ఆత్మ కూడా అదే అని నేను చెప్పాడు అబ్బాయి. అది ఇది అంటే ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్స్. ప్రపంచంలోని అన్ని మతాలు, అన్ని గ్రంథాల యొక్క క్రోడీకరణ, ఏకీకరణ ఏంటంటే నాలో ఉన్న ఆత్మ, బయట ఎదురు పాదసారథిలో ఉన్న ఆత్మ, కేజీఎల్ పద్మావతిలో ఉన్న ఆత్మ, ఎం నిర్మల, అట్లూరు విజయలక్ష్మి, రాధిక, ఆదుత్ శ్రీనివాసరావు, అందరిలో ఉన్న ఆత్మ నా ఆత్మ ఒకటి అని తెలుసుకుంటే మనం ఒక్క గ్రంథం పూర్తిగా చదవకపోయినా పర్లేదు. నేను ప్రపంచంలో గ్రంథాలు ఎవడు చదువుతాడండి? భరద్వాజ మహర్షి చదవలేకపోయాను. మనం ఎవడు? ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద ఆల్ రిలీజియన్స్, ఆల్ స్క్రిప్చర్స్ ఈస్ ఈ ఒక్కటి మాత్రమే. నాలో ఉన్న ఆత్మ ఎదుటి వాళ్ళలో కూడా ఉంది అని స్పృహతో జీవించాలి, గుర్తించగలగాలి. దట్ ద ట్రూ స్పిరిచువాలిటీ అనే అనుభూతిని ఎవరు పొందేదురో ఇక్కడ 3 రకాలు చెప్తున్నారు, 5 రకాలు చెప్తున్నారు. అట్టివారు రక్తులైనా, విరక్తులైనా, గృహస్థులైనా, లోకహితులైనా, కర్మనాచరించిన ఆచరించకపోయినా నిరంతరము నాయందే నివసించుతుందురు. This is the first message that Sri Krishna Paramatma has given to the entire universe.
ప్రప్రథమలోనే ప్రపంచానికి అందించిన సందేశం అది. ఏమిటది? అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒక్కటి అనే స్పృహతో బతకపోతే 1400 రోజులైనా 14,000 రోజులైనా ఒకటేనండి. నో యూస్. దాదాపు ఇది ఎప్పుడో కాలం జరగల. ఆ యుగం ఈ యుగం అంటే లక్షల యుగాలంటే ఎవడు చూశాడండి, ఎంత కల్పితాలండి అంటాం. ఇప్పుడు చెప్పే కథ మనకు అందుబాటులో ఉన్న కథ జస్ట్ 5,000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 2024లో ఉన్నాం. 2024లో ఉన్నాం అంటే ఒకటో సంవత్సరం తెలిసే ఉండాలి కదా. ఒకటో సంవత్సరం తెలిస్తే 2024 తెలుస్తుంది. సో 5,000 అంటే పెద్ద దూరమేం కాదు. ఇది ఎప్పుడో జరిగిన ఇది పురాణమేం కాదు. ఇట్స్ ఎ రియాలిటీ. ఇట్స్ ఎ రియల్ షో. 5,000 సంవత్సరముల పూర్వము ద్వాపర యుగ మధ్యమంలో ధనమదాంధులైన రాజులు మానవాకారం ధరించిన రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసించసాగినారు. వారి హింసలను భూదేవి భరించుకొనలేక భగవంతుని వద్దకు వెళ్లి రక్షించమని ప్రార్థిస్తూ వచ్చింది. కొండమరాజు అంటాడు, సారి వెంకవదూత, కొండమా, భూదేవి రోధిస్తుందయా, వినపట్లేదా? అందరికీ ఎట్లా వినపడుతుంది రోదనది? భగవంతుడు ఆమె శోకమును నివారించే నిమిత్తమై, దేవి నీవు వెళ్ళు, మిగిలినది నేను చూసుకుంటాను, ఇక నీకు ఏమాత్రము భారములు ఇవ్వను అని ధైర్యం చెప్పి వెనుకకు పంపినాడు. తదుపరి దేవతలను పిలిపించి మీరందరూ భూలోకంలో యాదవులుగా జన్మించండి అని శాసించినాడు. యదు అనేవాడు, చెప్పాను కదండి, నాకైతే ఈ సత్సంగంలో ఏం తెలియదు. ముందు అనుకున్నాను శ్రీకృష్ణుని గురించి భాగవతవాహన చదివాం, చాలా ఉపన్యాసాలు ఇచ్చాం అనుకుంటాను. బోర్ల పడ్డా, నేనైతే కింద పడ్డా, ఒక్కల బోర్ల పడ్డా. నాకు ఇందులో చెప్పిన అంశాలు ఒక్కడ తెలియదు. మీకు ఎవరికో టెస్ట్ చేసుకోండి, మీకు ఎన్ని విషయాలు తెలుసు, ఎన్ని కొత్తయండి. యదు అనేవాడు యయాతి ప్రథమ పుత్రుడు. ఈ యదు సంతతి వారే యాదవుడు. ఈ యాదవులలో ముఖ్యుడు ఆహుకుడు. అతడు ధర్మపరాయణుడు, సత్యవతుడు. అతనికి దేవకుడు, ఉగ్రసేనుడు అని ఇరువురు కుమారుడు. దేవకుని కుమార్తె దేవకి, ఉగ్రసేను కుమారుడు కంసుడు. ఎందుకంటే సాక్షాత్ ఆయన కృష్ణ స్వరూపం కనుక ఇన్ని విషయాలు చెప్తున్నాడు. కంసునికి సొంత సోదరిమణులు లేరు కనుక తన పినతండ్రి కుమార్తె దేవకిని తన సొంత చెల్లెలుగా భావించి అత్యంత ప్రేమతో ఆదరిస్తూ వచ్చాడు. ఈ యాదవులందు సూర్యుడు అనే వ్యక్తి ఒకడు ఉండేవాడు. సూర్యుడు, వీరుడు సూర్యుడు. ఇతని కుమారుడే వసుదేవుడు. ఇతడు సామంతరాజు, ఆడిన మాట తప్పేవాడు కాదు. ఇతనికి దేవిని ఇచ్చి వివాహం గావించాలని ఉగ్రసేనుడు, కంసుడు ఇరువురు నిర్ణయించుకున్నారు. అయితే వసుదేవునికి మొదట రోహిణి అనే భార్య ఉండేది. కానీ అతనికి బిడ్డలు లేకపోవడం చేత మరల వివాహం ఆడాడు. వివాహమైన కొంతకాలమునకు సోదరుని వసుదేవుని ఇంటికి తీసుకొని పోయే నిమిత్తమై కంసుడు రథమును సిద్ధం చేశాడు. దేవకి అంటే కంసునకు రెండో ప్రాణం. మనం ఆరో ప్రాణం అంటుంటాము. ఆరో ప్రాణం అనకూడదట, రెండో ప్రాణం అనంట. అట్టి తన చెల్లిని అత్తగారింటికి పంపే సమయంలో కొంత దుఃఖంతో కొంత ఆనందంతో రథము తోలుతూ వచ్చాడు. ఓకే,
ఈ ప్రశాంత వాత ఈ ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఒక క్వశ్చన్. ఈ ప్రశాంత వాతావరణంలో పెద్ద శబ్దము వినిపించింది. ఈ శబ్దానికి రుద్రంలో ఒక పేరు ఉందండి. ఎనిబడి? ఉచ్చైర్ఘోష. ఓ, మీరు బాగా రికార్డ్ చేసుకున్నారు. ఎస్. ఈ విధంగా మనకి ఒక అంతర్వాణి కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఆకాశంలోంచి ఒక శబ్దం కావచ్చు, దేహం మనిషి కనపడరు, అశరీరవాణి, నో బాడీ బట్ వాయిస్ విల్ బి హర్డ్. మనకు కూడా స్వామి కనపడ ఒక్కో సందర్భంలో, బట్ ఇక ఇన్నర్ వాయిస్ వినపడుతుంది. శరీరం కనపడపోయినా ఇన్నర్ వాయిస్ వినపడుతుంది. ఆ ఇన్నర్ వాయిస్ ప్రకారం చేసిన పనులు చాలా ఉంటాయి. నేను చాలా చేశాను, మీరు కూడా చేసే ఉంటారు. అంతర్వాణి చెప్పింది నేను చేశాను అంతే. ఇప్పుడు అంతర్వాణి చెప్పింది శ్రీకృష్ణ లీలామృతం. మీకు తెలిసినా మీకు బోరు కొట్టినా నేను చెప్పడం అయితే ఆపను. ఈ ప్రశాంత వాతావరణంలో పెద్ద శబ్దం వినిపించింది. మూర్ఖుడా, ధర్మహీనుడా, నీ ప్రాణములు హరించువాడు దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టబోతున్నాడు అని ఆకాశవాణి పలికింది. ఇటువంటి పదాలని ఉచ్చైర్ఘోష అని అంటారు రుద్రంలో ఉంది. ఈ మాటలు విన్న కంసుడు మహా ఉగ్రుడయ్యాడు. రథం నుంచి దూకాడు. వెనుక కూర్చున్న దేవకి కొప్పు బట్టి కిందకి లాగాడు. కత్తి తీసి ఆమె గొంతు కోయటానికి సిద్ధమైనాడు. వసుదేవుడు మహాశాంత స్వరూపుడు. అతడు కంసును 2 చేతులు పట్టుకుని, కంస, నీ మరణము అష్టమ గర్భమున జన్మించిన కుమారుని వల్ల సంభవిస్తుంది, కానీ దేవకి వల్ల జరుగుతుందని ఆకాశవాణి చెప్పలేదు కదా. అష్టమ గర్భము రావటానికి ఇంకా ఎంతో కాలం ఉంటున్నది కనుక ఈ తొందరపాటు నీకు మంచిది కాదు. ఇంతకాలము ప్రాణ సమానంగా ప్రేమించిన నీ సోదరిని వదులు. ఆమె పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పచెప్పేదను అని వాగ్దానం చేసేటప్పటికీ, వసుదేవుడు మాట అంటే అలా ఉంటుందండి. ఆల్మోస్ట్ సత్యహరిశ్చంద్రుడి మాట. సత్యహరిశ్చంద్రుడు ఏ విధంగా అయితే మాటను జవదాటడో, వసుదేవుడు కూడా మాట మీద నిలబడతాడు. ఎవడో అంటుంటాడు తాగుబోతు మాట మీద నిలబడదు. ఇవన్నీ కూడా పనికిరాని పదాలు అన్నమాట. అంటే మాట మీద నిలబడాలంటే మనం తాగాల, మాట మీద నిలబడాలంటే తాగుబోతు కావాలా మనం. ఎవడో అంటుంటాడు తాగుబోతుంటే మాట మీద, తాగుబోతు మాట మీద నిలబెడతాడండి. సత్యహరితో నిలబడ్డాడు, వసుదేవుడు నిలబడ్డాడు అని వాగ్దానం చేసేటప్పటికీ కంసుని కోపం చల్లారిపోయింది. అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు. మళ్ళీ ఆ రథం నందు కూర్చోబెట్టాడు. ఇంకా భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహము చేరుకున్నారు. కాలము గడుచుతుండగా దేవకి వసుదేవులకు పుట్టిన మొదటి 6 శిశువులను కంసుడు నారదుని సలహా మేరకు సంహరించాడు. దేవికి 7వ గర్భం ప్రారంభమైనది. భూదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. ప్రీ డిటర్మిన్డ్ ప్లాన్ అంటారు అవతార తత్వం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒక నాటకం రచించి వస్తారు, దాన్ని తూచా తప్పకుండా అమలిస్తారు, ఏ మాత్రం డీవియేషన్ లేకుండా. అదేంటి ఇట్లా చేశారు, మనం ఎవడండి అట్లా చేశారు ఇట్లా చేశారు అంటానికి, హూ ఆర్ యూ, హూ యామ్ ఐ టు ఆస్క్ అబౌట్ అవతార తత్వం. వాళ్ళు పక్క ప్రణాళికలో వస్తారండి. 96 సంవత్సరాలు బతుకుతారంటే అనుకున్నారు, కానీ 80 సంవత్సరాల్లో చెప్పదలుచుకున్నారు. 96 సంవత్సరాలు అవతారం వదిలేస్తారు. దేవతలందరూ యాదవులుగా పుట్టారు. తన యోగమాయను పిలిచి తక్షణమే వెళ్ళి గోకులములో ఉన్న యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు. తాను దేవకీదేవి గర్భంలో ప్రవేశించనున్నట్లుగా తెలియజేశాడు. కానీ అప్పటికి 7వ గర్భం ఇంకా పూర్తి కాలేదు. ఇంతకుముందు 1-2 సార్లు చెప్పింది జిఎల్ఎస్ సరస్వతి, ఆవిడకి తెలిసిన సబ్జెక్ట్ ఇది కనుక దాన్ని సంకర్షణము గావించాడు. అనగా దాన్ని మార్చి రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేశాడు. రోహిణి గర్భంలో ఆదిశేషుడు ప్రవేశించాడు. దేవకి యొక్క 7వ గర్భం ఫలించలేదని అందరూ చెప్పుకున్నారు.
రోహిణి వసుదేవ మొదటి భార్య, ఇందాక చెప్పారు మనకి. చాలా మంది తెలియదు కూడా. నాకు మొత్తం భాగవతం తెలిసినోడు కూడా రోహిణి వసుదేవ మొదటి భార్య అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంసుడు పిల్లలను చంపుతున్న విషయాన్ని గుర్తించిన వసుదేవుడు రోహిణి తన ఇంట్లో ఉండటం మంచిది కాదని తలంచి ఆమెను యశోద ఇంటికి పంపించాడు. రోహిణి సాక్షాత్ యశోద యొక్క సోదరు. ఈ విషయం ఎంత మనకి తెలుసు. రోహిణి యశోద సోదరుని ఎంతమందికి తెలుసు అండి? తెలిస్తే ఆన్సర్ వేసుకోండి. 8వ గర్భంలో నారాయణుడు ప్రవేశించి దినదిన అభివృద్ధిని పొందసాగాడు. భగవంతుడు మానవాకారము ధరించినప్పుడు అతని లీలలను శక్తి సామర్థ్యములను గుర్తించడం చాలా కష్టం. దేవకి యొక్క అష్టమ గర్భంలో పుట్టినవాడు తనకు అపాయము కలిగించుననే భయంతో కంసుడు దేవకి వసుదేవుని చెరసాలలో పెట్టాడు. అంతేకాదు, దూరములకు చాలా భద్రమైన బీగములంటే లాక్స్ అనమాట, తగిలించాడు. బలవంతులైన సిపాయిలను కాపలాకై నియమించాడు. అష్టమి రోహిణి ఈ రెండు చేరిన సమయంలో దేవకీదేవి ప్రసవించింది. అతడు సామాన్య బాలుడు కాదు. అద్భుతమైన తేజస్సుతో అన్ని విధములైన అలంకారములతో జన్మించాడు. శ్రీవత్సాంకిత అని మనం భజన పాడుతుంటాం. వక్షస్థలంపై శ్రీవత్సం కనిపించింది. కౌస్తుభమని మెరిసింది. దేవకీ దేవుడు తమ జన్మ సార్థకమైందని ఆనందించాడు. మా అదృష్టవశాత్తు మాకు పుత్రునిగా జన్మించావు, కానీ నిన్ను రక్షించుకోలేకపోతున్నాము కనుక నీవేదైనా మాయన కల్పించి నేను వేరే ప్రదేశం కొనుపోయి పరిస్థితిని కలిగించు అని ప్రార్థించారు. వసుదేవుడు నిర్మల హృదయుడు. తాను కూర్చుని కన్నులు మూసుకొని ధ్యానించాడు. అది ధ్యానం ఇంపాక్ట్ అండి. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, ధ్యానం చేస్తే ఏదనుకుంటే అది అవుతుంది. పక్కనే వెదురుబుట్ట కనిపించింది. దానిలో ఆ బిడ్డను పెట్టుకొని తలుపుల వైపు చూశాడు. అతని దృష్టి ప్రసరించిన తక్షణమే ఒక్కసారి తలుపులు తెరవబడ్డాయి. దైవ లీలలు ఎంత విచిత్రమైనవి! అక్కడ సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉండినారు. వసుదేవుని ఎవ్వరూ చూడలేదు. తలుపులు తెరవబడి నా సంగతి కూడా ఎవ్వరికి తెలియదు. వసుదేవుడు చెరసాల దాటి వచ్చేటప్పటికి కుంభవృష్టి కురుస్తున్నది. యమునా నది నిండుగా ప్రవహిస్తున్నది. నారాయణ, నీ నిమిత్తమై నేను ప్రయాణం పెట్టుకున్నాను, దీనికి అడ్డు తగలకుండా చూడు అని ప్రార్థించాడు. వెంటనే యమునా నది దారి విడిచింది. వసుదేవుడు నందిని ఇంటికి చేరుకున్నాడు. అక్కడ యశోద ప్రసవించింది. మాయాదేవి జన్మించింది. ఆ సమయంలో యశోద నందనులు తన్మయులు నిద్రిస్తున్నారు. తెలియదు, ప్రసవించిన సంగతి కూడా తెలియదు. కొంతమందికి అలానే జరుగుతుంది. బిడ్డ పుట్టినట్టు కూడా తెలియదు తల్లికి. ఎంత అదృష్టవంతుడు. తాను తెచ్చిన మగబిడ్డను అక్కడ పెట్టి యశోదకు పుట్టిన ఆడబిడ్డను బుట్టలో వేసుకుని వసుదేవుడు తిరిగి మధురకు చేరుకున్నాడు. అది చెరసాలలో తిరిగి ప్రవేశించేటప్పటికి ఆడబిడ్డ కెవ్వుని ఏడ్చింది. దాంతో సిపాయిలందరూ మేల్కొన్నారు. ఈ వార్తను కంసునికి తెలిపారు. దానికోసమే కాచుకున్న కంసుడు పరిగెత్తుకొని వచ్చి దేవకీదేవి చేతి ఉన్న బిడ్డను తీసుకుని పైకి ఎగురవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు. సినిమాలో బాగా చూపిస్తాడు ఇటువంటి సన్నివేశాలు. వెంటనే మాయాదేవి, మూర్ఖుడా, నేను హతమార్చేవాడు పుట్టాడు, కానీ వేరొక ప్రదేశంలో చక్కగా పెరుగుతున్నాడు. నీవు మృత్యువును తప్పించుకోవడానికి వీలు కాదు అని చెప్పి అంతర్ధానమైంది. ఇది కూడా ఉచ్చేరుకోవచ్చు అనుకోవచ్చు. ఆ నాటి నుంచి కంసుడు తను చంపడానికి పుట్టిన పిల్లవాడు ఎక్కడున్నాడో అని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. నందుడు ఒక పర్యాయము కప్పము కట్టడానికి మధురకు వచ్చాడు. కప్పము కట్టి వెనుకకు వస్తున్న సమయంలో వసుదేవుడు చెప్పాడు, నందా,
రేపల్లిలో కొన్ని అశుభములు జరగబోతున్నాయి కనుక ఎక్కువ కాలం మధురలో ఉండవద్దు, తక్షణమే నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఈ మాట విన్న తక్షణమే నందుడు రేపల్లికు వచ్చాడు. దీని గోకులము అని కూడా పిలిచేవారు. అక్కడ రాక్షసులు మృత్యుదేవతల వలె కృష్ణుని కోసం నిరంతరము తిరుగుతూ ఉండినారు. మొట్టమొదటి పూతన. అక్కడ ఆయన పోతన, ఈడు పోతన. పోతన అంటే తన అనే భావాన్ని, అంటే ఐ అనే కాన్షియస్నెస్ ని వదిలాడు కనుక ఆయన పోతన. ఈ భూ ప్రపంచంలో పోతన ఒక్కడే ఉన్నాడు. తన అనే భావాన్ని వదిలిపెట్టిన వాడు కనుక ఆయన పోతన. ఈవిడ పూతన. ఈమె పాలివ్వటానికి పోయి ప్రాణం కోల్పోయింది. యద్భావం తద్భవతి. నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇది మనం ఎట్టి చింతన చేస్తామో అట్టి ఫలములే లభ్యమవుతాయి. ఈ పూతన ఎవరు అంటే మనకి స్వామి చెప్పబట్టి అందరికి తెలిసిందే, సభ్యులందరికీ తెలిసే. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎవరిబడికి ఆన్సర్. ఈ పూర్వజన్మలో బలిచక్రవర్తి కుమార్తె. ఈమె పేరు రత్నావళి. బలిచక్రవర్తి వద్దకు వామనుడు వచ్చినప్పుడు రత్నావళి కిటికీలో చూసింది. ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు, ఇతడే నాకు పుట్టి ఉంటే అనేక విధములుగా పాలించి పోషించి ఆనందించి ఉండేదానను అని తనలో తాను అనుకున్నది మురిసిపోయింది. అంతలోనే వామనుడు బలిచక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారము 2 అడుగులు, ఒకటి భూలోకము, రెండవది ఆకాశము తీసుకొని 3వ అడుగు బలిచక్రవర్తి తలపైన పెట్టాడు. వెంటనే రత్నావళి కోపం వచ్చేసింది. ఎవడి దుర్మార్గుడు, దీన్ని చంపివేయాలి అన్నది. మొదట వామను చూసినంతనే ప్రేమతో తల్లిగా పాలివ్వాలని ఆశించింది, కానీ కడపడికి చంపాలని సంకల్పించుకున్నది. ఈ 2 సంకల్పముల చేతనే ఆమె పూతనగా తిరిగి పుట్టింది. ఈ పూతనే కృష్ణునికి పాలివ్వాలని వచ్చింది, చంపాలని చూసింది, కడకు తానే చచ్చింది. కృష్ణుడు 3వ సంవత్సరం ప్రారంభమైంది. ఇది వీడియో నేను 1-2 పర్యాయాలు వీడియో పెట్టానండి చాలా రోజుల క్రితం. అద్భుతమైన సన్నివేశం అండి ఇది. స్వామి చెప్పబోయే సన్నివేశం అద్భుతమైన సన్నివేశం. ఎవరి దగ్గర వీడియో ఉంటే పెట్టండి, మళ్ళీ ఐ విల్ రీపోస్ట్ ఇట్. ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తాను, ఆ వీడియో మీకు ఎవరి దగ్గర ఉంటే పెట్టండి. నేను 1-2 సార్లు పెట్టాను. కృష్ణుడికి 3వ సంవత్సరం ప్రారంభమైంది. ఒకనాడు ఒక ముసలమ్మ కొన్ని అడవి పళ్ళను అమ్మటానికి తీసుకొని వచ్చింది. కృష్ణుడు ఆ పళ్ళను చూసి, అవ్వా, ఈ పళ్ళంటే నాకు చాలా ఇష్టము, వీటిని ఇస్తావా అని అడిగాడు. ఆయన, నేను ఇవ్వటానికే వచ్చాను, అయితే వీటికి తగిన వెల నువ్వు ఇవ్వాలి అన్నది. కృష్ణుడు 3 years బాయ్ కదా, ఏమీ తెలియని అమాయకుని వల్లే వెల అంటే ఏమిటి అని అన్నాడు. నేను నీకు ఫలములు ఇస్తే ప్రతిఫలం ఏమైనా నాకు ఇవ్వాలి అన్నది ముసలమ్మ. కృష్ణుడు లోపలికి వెళ్ళి తన చిన్ని చేతులతో ఇన్ని బియ్యము తీసుకొని వచ్చి ముసలమ్మ ఒడిలో వేశాడు. ఆ వీడియోలో ఏం చేస్తుంటారంటే చూడండి, ఫుల్ దోశడు పట్టుకొస్తుంటాడు, వచ్చే దారిలో చాలా కింద వంపేస్తాడు. కొన్ని మాత్రమే చేతిలో ఉంటే కొన్ని మాత్రం ఆ ముసలమ్మ ఒడిలో వేస్తాడు. వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఆమె తన్మయురాయలైంది. వెంటనే కృష్ణుని చేతుల నిండా పళ్ళు పెట్టి తన ఇంటికి బయలుదేరింది. ఒక్కొక్క అడుగు వేస్తుంటే నెత్తిపై ఉన్న బుట్ట బరువు అధికమవుతూ వచ్చింది. ఇంటికి వెళ్లి బుట్టను కింద పెట్టి చూసింది. కృష్ణుడు ఇచ్చిన బియ్యపు గింజలు అనంతమైన రత్నాలుగా మారిపోయి ఉన్నవి. ఆమెకు బుట్ట నిండా రత్నాలు కనిపించాయి. ఆహా, ఇతను ఎవరో భగవంతుని వలె ఉన్నాడు. లేనిచో ఈ ధాన్యమంతా రత్నాలుగా మారటానికి వీలవుతుందా? 3 years, అట్ ది ఏజ్ ఆఫ్ 3 years జరిగిందమ్మా. లీలలు చూపడానికి, మహిమలు చూపించడానికి ఏజ్ తో సంబంధం లేదండి అవతార పురుషుడికి.
నేను ఎంత అదృష్టవంతురాలను అని తనలో తాను ఆనందించి పొరుగింటి వారిని కూడా పిలిచి చూపించింది. ఆ రోజుల్లో అలా ఉండేది. ఈ రోజుల్లో ఎవరు చూపిస్తాడండి? ఒకనాడు కృష్ణుడు గోపాలులతో అడవికి పోవాలని యశోద దగ్గర చాలా గోల చేస్తున్నాడు. పిల్లవానికి పాలిచ్చి నిద్రపుచ్చితే సరిపోతుందని తలచి పాలు త్రాగి పోదురా అని పిలిచింది. కృష్ణుడు కూడా తక్కువేమీ కాదు. తానొక యుక్తి పన్నాడు. పాలు తాగుతూ నిద్రపోయినట్లు నటించాడు. నటన సూత్రధారే మురారే ఎటుల దాటగలవు నయానతి వ్రత విధాన మహిమన్. రుక్మిణి కళ్యాణంలో అండి ఎంత అద్భుతంగా ఉంటుందని ఆ యొక్క సన్నివేశము. నటన సూత్రధారి మురారి ఆయన నిద్రించడానికి పూర్వం ఆవలిస్తున్నట్లుగా అంటూ నోరు తెచ్చాడు. చూసింది యశోద. పిల్లవాడి నోట్లో లోకాలన్నీ కనిపిస్తున్నాయి. దేవతలంతా కనిపిస్తున్నారు. ఆమెకి ఏమీ అర్థం కాకుండా పోయింది. కలయో వైష్ణవ మాయో ఇతర సంకల్పార్థము సత్యమో తెలియని నేరకు ఇన్న రానను యశోదాదేవి కానో లేక పరస్థలము వాట్ హ్యాస్ సీన్ అన్ని చూసింది. మళ్ళా మాయలోకి వెళ్ళిపోయింది. ఇంతలో తనలో తాను అనేక రకాలుగా చింతించింది. నా కుమారుడు చిన్నవాడు, సమస్త లోకములు ఇతని నోట్లో కనబడటం ఏమిటి, ఇది నా భ్రమ అనుకున్నది. ఆ విధంగా యశోద బ్రహ్మలోనే బతికింది. ఈశ్వరమ్మ కూడా చాలా సంవత్సరాలు బ్రహ్మలోనే బతికారు. సాక్షాత్ అవతార పుత్రులు ఇంట్లోనే ఉంటాడు. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకా ఈ విషయాన్ని మర్చిపోయింది. కృష్ణుడు ప్రతినిత్యము గోపాలతో అడవికి పోతూ వాటితో ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు. ప్రతి దినము ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటం, కృష్ణుడు దాని ప్రాణాలు తీయటం, ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో వింతగా చెప్పుకునేవారు. అని యశోద ఏమనుకునేది చూడండి. భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఈ పాటికి నా కుమారుడు ఏమైపోయేవాడో అని భావించేది. కృష్ణుడు అడవి నుంచి వచ్చిన తక్షణమే అతనికి దిష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు చదివేది. కృష్ణుడికి యంత్రాలు కూడా కట్టించింది పాపం యశోద. మీరందరూ వినే ఉండొచ్చు అని నాకైతే కొత్త. ప్రతి పదము నాకు కొత్తేనండి బాబు. ఎంతో అనుభూతి పొందాను మొదట చదివినప్పుడు. దేవలోకంలో కూడా కృష్ణుడు అనేక రీతులుగా వర్ణిస్తూ వచ్చాడు. ఈ వార్త బ్రహ్మ చెవిని పడింది. ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఇన్ని మహత్తర కార్యములు తలుపుతున్నాడా అని ఆశ్చర్యపడి ఒకనాడు కృష్ణుని పరీక్షించడానికి ప్రయత్నించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయిని మేము గ్రంథం చదివామండి. జంజాల సుమన్ బాబు గారు. అప్పుడు ఇంతమంది లేరు, చాలా స్వల్పంగా ఉండేవాడు. ఒకరిద్దరి కన్నా జ్ఞాపకం ఉంటుంది. ఈ సిచ్యువేషన్ స్వామి ఆ కోతి సిచ్యువేషన్ కి ఈక్వల్ అండి. చిన్న కోతి, పెద్ద కోతి, చాలా బిగ్ కోతి, మరల దాని మిడిల్ కోతి, చిన్న కోతి, అసలు ఏం లేకుండా చేయటం, ఇదంతా స్వామి విత్ టైమ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ ½ లో జరిగింది. ఇక్కడ బ్రహ్మదేవుడికి మాత్రం 1 year పడుతుంది. ఆనాడు కృష్ణుడు గోపాలులకు చెప్పాడు, ఈయనకు తెలుసు ముందే నాటకం, ఈనాడు మీరు గోవులను తీసుకుని రావద్దు, దూడను తీసుకుని అడవికి రావాలి. ఈనాడు మనం ఆటపాటలతోనే ఆనందంగా కాలం గడుపుదాం అని కృష్ణుడు అన్నాడు. వెంటనే కొంతమంది ఫ్లూట్స్ తెచ్చారు. ఫ్లూట్, FLUT, ఫ్లూట్, బీ లైక్ ఏ ఫ్లూట్. ఏం కోరుకోవాలంటే భగవంతుడి చేతులు ఫ్లూట్ అనమాట.
ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఉంటుంది, ఆయన మనం వాయిస్తాడు. ఫ్లూట్ కావాలంటే అంత ఈజీ ఏం కాదు. మనం ఫ్లూట్ కావాలంటే చాలా కష్టపడాలి. ఆ, మనలో బోలు వదలగొట్టుకోవాలి, ఆ తాళ్ళు తీసేయాలి, లోపల ఎంటీ ప్లేస్ పెట్టుకోవాలి, బొక్కలు పెట్టుకోవాలి. అవన్నీ ఓర్చుకుంటే ఫ్లూట్ అవుతాం. నేను తట్టుకోలేనంటే అలానే ఎదురు బొంగులానే మిగిలిపోతాం. ఎక్కువ మంది గోపాలకు ఫ్లూట్స్ వాయించడం తెలుసు. ఇద్దరు పిల్లలు మాత్రం 2 కుండలు తీసుకుని వచ్చారు. ఎందుచేత? వాటిని కడుపు దగ్గర పెట్టుకొని చక్కగా తాళం కొట్టవచ్చును. ఈనాడు దీన్ని ఘటము అని అంటున్నారు. ఘట వాయిద్యం చూసే ఉంటారు కదండి. ఘటం తమిళనాడులో ఒక ఆయన కొడుతుంటాడు, అద్భుతమైన ఘట వాయిద్యంలో ఫేమస్ తమిళనాడు. ఇది ద్వాపర యుగంలోనే ప్రారంభమైంది. ఘట వాయిద్యం ఎక్కడ? ద్వాపర యుగంలో. స్వామి ఎంత బాగా చెప్తారు చూడండి. పిల్లలందరూ దూడలను తోలుకొని వెళ్ళారు. యమునా తీరంలో కూర్చున్నారు. కొంతమంది ఫ్లూట్ వాయిస్తున్నారు, కొంతమంది ఘటం కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ చేస్తున్నారు. కొంత దూరంలో పెద్ద తాడి చెట్లు కనిపించాయి. మాకు ఆకలిగా ఉంది కృష్ణ, ఆ పొలము కావాలి అని గోపాలుడు అడిగారు. వేసంకాలం మంచిది, ముంజలు. ఈ అదృష్టం తింటారు. మా అక్కడ చెన్నైలో కాస్త తక్కువ కనపడుతుంది. ఏమో రేపు ఊరికి పోదాం అనుకున్నాను, అక్కడ దొరుకుతాయేమో ముంజలు, తాటి ముంజలు చూడాలి. పక్కనే ఉన్న బలరాముడు, నేను తెస్తాను ఉండండి అంటూ పరిగెత్తుకుని వెళ్ళి ఒక్కొక్క చెట్టును గట్టిగా ఊపాడు. ఆంజనేయ స్వామి కనుక అక్కడ లంకలో పొలములన్నీ రాలి కింద పడ్డాయి. బలరాముని శక్తికి చెట్లు కూడా విరిగిపోయాయి. బలరాముడు సామాన్యుడు, ఆదిశేషుడు, సాక్షాత్తు నారాయణమూర్తిని మోసేవాడు. ఈ బలరామునికి పేరు పెట్టినవాడు గర్గుడు. ఇతను చాలా బలవంతునిగా ఉంటున్నాడు. ఇతని తేజస్ కూడా చాలా రమించేదిగా ఉంటున్నది. రమించే బలవంతుడు గాన ఇతనికి బలరాముడు అని పేరు పెట్టండి అని చెప్పాడు గర్గ మహర్షి. కృష్ణుడికి అంటే ఆకర్షణ. ఇక్కడ చెప్పలేదు కానీ మనం చెప్పుకోవాలి సార్. కృష్ణ అంటే ఆకర్షణ. కర్షతీతి కృష్ణ, కుషితీతి. 3 రకాల కృష్ణ అంటే. కర్షతీతి కృష్ణ, కుష్ అంటే ఆనందం, కుషితి, కుషితి. కృషి అంటే కృషి వల్లుడు అంటాడు, రైతు అనమాట. మన హృదయం పొలాన్ని ఉంటాడు. మూడోది కర్షతీతి, అట్రాక్షన్. కృష్ణుని చూసి మోహించిన వాళ్ళు లేరు, మగాళ్ళు కూడా. రాముడు కూడా అలానే ఉండేవాడు. అంటే అవతార పుత్రుల్ని మోహించడానికి మగ ఆడని తేడా ఏమి ఉండదు. ఇంతకంటే ఆనందం, ఇంతకంటే అందం ఉంటే ఉండడానికి వీలేదంటాడు అన్నమయ్య ఎంతసేపటికి వెంకటేశ్వర. ఎన్నో రకాల ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరు భార్యల అందాలకు ముందు అటువంటి అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాను లేదు వాళ్ళ. ఎందుకంటే ఇద్దరు పిల్లలు మోదులు తిరుగుతారు చాలా రోజులు. చివరికి పొరపాటున ఉందనుకో, ఉంటే ఆ పాదక్రాంతం అవుతాను అంటే అప్పుడు తీసుకొస్తాడు, వెంకటేశ్వరం చూపిస్తాడండి. పొడగంటినయ్యా నిన్ను పురుషోత్తమ. ఎవరైనా వస్తే అవకాశం ఇవ్వగురు చివరిలో. ఆ చెట్లను బలరాముడు ఊపుతుంటే మహా దీర్ఘదేహంతో ఒక గాడిద ప్రత్యక్షమైంది. అది క్షణక్షణం వరకు పెరుగుతూ వచ్చింది. ఆ గాడిదను చూసి గోపాలందరూ భయభ్రాంతులకు గురైనారు. బలరాముడు దాని 2 కాళ్ళు పట్టుకుని భూమిపై కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది. అప్పుడు పిల్లలందరూ బలరాముని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ వచ్చారు. ఈ సమయాన్ని పురస్కరించుకుని బ్రహ్మ అప్పుడు పెద్ద గుహను సృష్టించాడు. పిల్లలందరూ ఆటపాటల్లో మునిగి మైమరిచి ఉన్న సమయంలో దూడలన్నింటినీ ఆ గుహలో ప్రవేశపెట్టాడు బ్రహ్మ. ఈ విషయం కేవలం కృష్ణుని మాత్రమే తెలుసు. తర్వాత పిల్లలందరూ కృష్ణ దూడలు ఎక్కడా అని అడుగగా ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు. పిల్లలు గుహ దగ్గరంతా చూశారు, లోనికి ప్రవేశించారు.
వెంటనే గుహ మూసుకొని పోయింది. 1-2 దినములు కాదు, 1 సంవత్సరం పాటు ఆ దూడలు పిల్లలు గుహలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఎన్ని దూడలు ఉన్నాయో ఒక చేతిలో లడ్డు పెట్టి ఎవరు చెప్పొద్దంటే అన్ని చేతుల్లో లడ్డూలు వచ్చినాయి. ఒకసారి రంజాన్ సందర్భంలో అలా పనిచేస్తే ఆ యొక్క కాబా అనే సింబల్ ఉన్న వెండి లాకెట్లు ఒక్కసారి గుత్తులు పడ్డాయి స్వామికి. ఒక సంవత్సరం పాటు ఆ దూడలు ఈ పిల్లలు గుహలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఎన్ని దూడలు ఉన్నాయో, ఎంతమంది గోపాలు ఉన్నారో అందరి రూపములు తానే ధరించాడు. మల్టిప్లిసిటీ అన్నమాట. సాయంకాలం అయినప్పుడు అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళారు. తల్లిదండ్రులందరూ వచ్చిన వారు తమ బిడ్డలే, తమ దూడలే అనుకుని చాలా ఆనందించారు. ఈ విధంగా సంవత్సరం అంతా కృష్ణుడు తన లీలా నాటకాన్ని జరుపుతూ వచ్చాడు. బ్రహ్మకు చాలా ఆశ్చర్యం వేసింది. చివరికి తన అపరాధాన్ని క్షమించమని కృష్ణుడు ప్రార్థించి గుహలో చిక్కిన గోపాలను దూడలను వారి వారి ఇళ్లకు పంపించాడు. కనుక భగవంతుడు అనేక రూపములు ధరించవచ్చు. జగత్తంతా భగవంతుని స్వరూపమే. ఏకోహం బహుశ్యం అని అనుకున్నాం. ఒక్కడుగా ఉన్నాను, అనేకంగా కావాలి, కానీ అనేకంలో ఉంది కూడా నేనే మాత్రమే, నాట్ డిఫరెంట్. నేను ఒక్కడిగా ఉన్నాను, 10 మంది కాదలుచుకున్నాను, 10 మందిలో మాత్రం నేను 10 మందిలో ఉన్నది నేనే. ఏకోహం బహుశ్యాం, బహుశ్యాంలో ఉన్నది ఏకత్వమే. మళ్ళా ఏకోహం బహుశ్యాం, తన ఏకత్వమే అనేకత్వం పొంది ఉన్నది. ఇట్టి దైవత్వం అందరూ గుర్తించడం అసాధ్యం అని అంటున్నారు. ఇంకొక పేరా చూసి యూ కెన్ స్టాప్ హియర్. టుమారో విల్ కంటిన్యూ. దేహాన్ని ధరించిన దివ్యత్వాన్ని మానవునిగా భావించి అనేక మంది మాయలో మునిగిపోతున్నారు. మనం కూడా నావలే ఆ దేహం ఉంటున్నది, నావలే ఆ దేహం వింటున్నది, తిరుగుతున్నది, కనుక నాకంటే అతను వేరు కాదు అని ఆకారముల ఏకత్వాన్ని చూసుకుంటున్నారే కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవడం లేదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్. ఆకారముల ఏకత్వం, ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవడం లేదు అంటున్నారు. అందువల్లనే మానవ స్వరూపాన్ని ధరించినప్పుడు దైవత్వం గుర్తించడం చాలా కష్టం. కృష్ణుడు దైవం అని తెలియక అతన్ని అనేక విధములుగా తోలనాడిన వారు. చోరుడు అన్నారు, దుష్టుడు అన్నారు, దుర్మార్గుడని దూషించిన వారు ఉన్నారు. కానీ వారు దూషించిన అంత మాత్రం కృష్ణుడి గొప్పతనం ఏమీ పోలేదు. ఇవన్నీ మానవుని భ్రమలే కానీ వేరు కాదు. మానవత్వంలో నీటి మాయతత్వాన్ని పోగొట్టే నిమిత్తమే కృష్ణుడు దేహదారియే వచ్చాడు. ఒక చిన్న అంశం చూసి ఆపేద్దాం. ఒకనాడు ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని తల్లి దగ్గర బలరాముడు తంటాలు చెప్పాడు. తంటాలంటే అదనమాట, పితృ కబుర్లు అంటే ఏమంటారండి చాడీలు. స్వామి పదాలు చూడ ఎలా ఉంటాయి. తంటాలు ఎవరికి తెలుసు, అనంతపురంలో తెలుసు. తంటాలు చెప్పేట అంటే తంటాలంటే కంప్లైంట్ అనమాట, చాడీలు. ఇవన్నీ దైవ చిత్రములు, దైవలీలలు. మరొక పర్యాయము బలరాముడు, ఏ కృష్ణ, నువ్వు యశోద కొడుకు కాదు. ఎందుకోసం అంటావా? నందుడు తెల్లగా ఉన్నాడు, యశోద తెల్లగా ఉంది, కానీ నీవు నల్లగా ఉన్నావు. కావున నీవు వారి కొడుకు కాదు, ఎక్కడి నుంచో వచ్చావు అంటూ కోపాన్ని నటించాడు. అయితే బలరాముడు చెప్పింది సత్యమే. కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసు. కానీ తన అమాయకుని వల్ల యశోద వద్దకు వెళ్ళి, అమ్మా
నేను నీ బిడ్డను కాదని అన్న దూషిస్తున్నాడు, నిజం చెప్పు అమ్మా, నిజం చెప్పు అని పట్టుపట్టాడు. కృష్ణ, బలరాముకి ఏం తెలుసు? తాను అమాయకుడు, నువ్వే మహా తెలివితేటలు గలవాడు, వాని మాటలు నువ్వు వినవద్దు, నువ్వు నిజంగా నా కొడుకువే. విష్ణువు నల్లనివాడు అనగా నీవు విష్ణు రూపాన్ని ధరించావు కనుక కృష్ణ, నీవు బలరాముని మాటలు నమ్మవద్దు, వెళ్ళి ఆడుకో అని చెప్పింది యశోద. హియర్ యు కెన్ కన్క్లూడ్ అండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. టుమారో we will continue.